శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదా శరదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతు రక్షసంతకం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సభాయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మంగేశ్వర సహిత అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగాపురంలో వెంచేసి ఉన్నటువంటి ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు నుండి 7 రోజుల పాటు సుందరకాండ మీద మాట్లాడేటటువంటి అవకాశం ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం వలన, శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అనుగ్రహం వలన నాకు లభించింది. అందరూ కూడా మన సమయం 6 గంటల నుంచి అన్నారు. 8 దాటిన తర్వాత చేసే అవకాశం నాకు ఇవ్వలేదు. అందుచేత మనం వీలైనంత త్వరగా ప్రారంభించినట్లయితే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. రేపటి నుంచి 6 గంటలకి ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చునేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ, చైర్మన్ గారైనటువంటి హనుమంతరావు గారికి ముందుగా ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో వెళ్తాను. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. రావణుని చేత అపహరించబడి లంకలో ఉన్నటువంటి సీతామాత యొక్క జాడను తెలుసుకోవడం కోసం హనుమంతుడు శరీరాన్ని పెద్దగా పెంచి మహేంద్ర పర్వతం మీద నిలబడి ఆకాశ మార్గంలో, దేవతలు సంచరించేటటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళడానికి, చారణులు సంచరించేటటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడట. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఇంతకు ముందున్నటువంటి కథంతా కూడా మనకు కిష్కింధాకాండలో వచ్చినది. తతో రావణనీతాయాః, తతః అని ప్రారంభించారు. అటు తరువాత, ఆ తరువాత, అప్పుడు అని అర్థం. తతః అంటే దేని తరువాత? శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సును విడిచి సీతాదేవిని వివాహం చేసుకున్న తరువాత 12 సంవత్సరములు అయోధ్యలో ఆనందముగా సీతాదేవితో విహరించిన తరువాత తనకు యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని దశరథుడు సంకల్పిస్తే కైకేయీదేవి రామచంద్రమూర్తిని 14 సంవత్సరములు అరణ్యవాసము కావాలని చెప్పి కోరితే తండ్రి ఆజ్ఞ మేరకు 13 సంవత్సరములు అరణ్యవాసం పూర్తి చేసిన పిదప
14వ సంవత్సరం ప్రారంభమవుతోందనగా సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకువెళ్ళి లంకలో అశోకవనంలో ఉంచిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ చేస్తూ సీత జాడ కొరకై వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా హనుమంతుని యొక్క ప్రయత్నం వలన సుగ్రీవుడితో పరిచయం ఏర్పడము, సుగ్రీవునితో స్నేహం కుదరడము, తర్వాత వాలిని సంహరించడము, 4 మాసములు ప్రశ్రవణ పర్వతములో ప్రవర్షణగిరి పర్వతం అన్నారు దాన్ని. ఆ ప్రవర్షణగిరి శిఖరంలో గుహలో ఉన్నారు ఆయన. వర్షాకాలం 4 నెలలు, శ్రావణ మాసం నుంచి కార్తీకం వరకు ఈయన భార్యలతో విహరిస్తున్నాడు సుగ్రీవుడు. తదనంతరం వర్షాలు వెనకబడ్డ తర్వాత సీతాన్వేషణ కార్యక్రమం చేస్తూ సీతాదేవిని అన్వేషిస్తూ 4 దిక్కులకు కూడా వానర సైన్యాన్ని, లక్షల కొలది వానర సైన్యాన్ని పంపిస్తే అందులో దక్షిణ దిక్కుకు అంగదుని యొక్క నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు మొదలైనటువంటి ఉద్దండులైనటువంటి కపీశ్వరులంతా కూడా దక్షిణ దిక్కుకు వెళితే, దక్షిణ దిక్కుకు వింధ్యపర్వత ప్రాంతంలో సీతాన్వేషణ చేస్తూ ఒక కొండ గుహలో చిక్కుకొని పోయి చాలా కాలం అక్కడ ఉండిపోతే సుగ్రీవుడిచ్చినటువంటి సమయం గడిచిపోయింది కనుక విచారిస్తూ ఉంటే ఏం చేయాలి మనం ఇప్పుడు? కిష్కింధకు వెళ్ళినట్లయితే మనని శిక్షిస్తాడు వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు. చాలా కఠినాత్ముడు ఆయన, సుగ్రీవాజ్ఞ అంటారు. అందుచేత మనం వెనక్కి వెళ్ళనే వద్దు, ఇక్కడే ప్రాయోపవేశం చేద్దామని అంగదుడు దుఃఖపడుతూ రామకథని కొంచెం చెప్పుకుంటూ వెళ్ళాడు. పాపం సీతాదేవిని ఎవరో అపహరిస్తే జటాయువు రక్షించడానికి ప్రయత్నం చేసి తన ప్రాణములను కూడా విడిచాడు కదా అన్నాడు. ఆ పక్కనే ఉండి వింటున్నాడు సంపాతి అనేటటువంటి గృద్ధరాజు గద్ద. ఆయన తమ్ముడే జటాయువు. ఎవరు? నా తమ్ముడు పేరు మాట్లాడుతున్నారు ఇక్కడ అన్నాడు. వివరమంతా చెప్పారు ఈ వానరులు. జటాయువు సంపాతి సోదరులు. అనూరుడు అని సూర్యుని యొక్క రథానికి సారథి ఆయన కుమారులు. చిన్నతనంలో ఒకసారి కొంతకాలం క్రిందట పందెం వేసుకుని ఆకాశంలో ఎవరు పైకి వెడతాము అని ప్రయత్నంలో ఆకాశంలోకి ఎగిరారటిద్దరూ కూడా. పెద్ద గ్రద్దలు వాళ్ళు. తమ్ముడైనటువంటి జటాయువు బాగా పైకి వెళ్ళిపోతుంటే అయ్యయ్యో వీడు పైకి వెళ్ళిపోతున్నాడు, సూర్యుడి కిరణాలకు సోకి ఇబ్బంది పడతాడని చెప్పి అన్నగారు వేగంగా వెళ్ళి తమ్ముడికి రక్షణగా రెక్కలు విప్పితే ఆయన రెక్కలు కాలిపోయి వచ్చి ఈ వింధ్యపర్వతం మీద పడ్డాడు పాపం. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఆ సంపాతి చెప్పాడు, సీతాదేవి నాకు కనిపిస్తోంది లంకలో, నేను చూస్తున్నాను, కనిపిస్తోందండి. అంత దూరదృష్టి అన్నమాట అతని వారికి గ్రద్దల రాజైనటువంటి సంపాతికి ఉన్నటువంటి దృష్టి పథము అంత దూరం ఉన్నదట. కానీ ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. చెబితే సమస్య ఉండేది కాదు. లంకలో సీత ఉంది అన్నాడు. అంతవరకు మనకి సందేహం తీరింది. అప్పుడు ఎవరు వెళ్ళాలి? శతయోజన విస్తీర్ణం కలిగినటువంటి ఈ సముద్రమును దాటి వెళ్ళగలిగినటువంటి వాళ్ళెవరు? ఆలోచించారు. ఒక ఆయన లేచి నేను 10 యోజనములు వెళ్ళగలను, అంతకంటే నా యోగశక్తి సరిపోదన్నాడు. ఇంకొక ఆయన 20 యోజనములు అన్నాడు. అలా పెంచుకుంటూ వెళితే అంగదుడు అన్నాడు, వెళ్ళగలను కానీ నేను అవతల తీరానికి చేరతాను కానీ మళ్ళీ తిరిగి రావడానికి నా యొక్క యోగశక్తి సరిపోతుందో సరిపోదో అన్నాడు. జాంబవంతుడు అన్నాడు, నేను ఇదివరకు శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ధరించిన రోజున ఆ సమయంలో ఆయన చుట్టూ ప్రదర్శనం చేశాను. ముల్లోకాలు ఆయన ఆక్రమించుకొని విశ్వరూపాన్ని చూపించి తన శరీరాన్ని పెంచినప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేశాను, ముల్లోకములు తిరిగాను, కానీ పెద్దవాడిని అయ్యానయ్యా, ఇప్పుడు వెళ్ళలేనేమో అన్నాడు ఆయన. ఈయనేం మాట్లాడటం లేదు. హనుమ ఆయన శక్తి ఆయనకు తెలియదు. ఆయన ఒక పక్కనే ఒక కొండ శిఖరం మీద కూర్చుని రామధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గరికి చేరారు వీళ్ళంతా. జాంబవంతుడు అన్నాడు, హనుమ నీవే సమర్థుడవయ్యా ఈ సముద్రాన్ని లంఘించడానికి. ఇక్కడ ఎవరూ కూడా లేరు నీ అంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. నీవే ఈ కార్యమునకు ఈ కార్యక్రమమునకు పూనుకొనవలసినది అని
ప్రోత్సహిస్తే ఆయన శక్తి తెలియదు ఆయనకి పాపం. శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద శరీరం ఇక్కడి నుంచి ఎగిరినట్లయితే భూమి కిందకి దిగిపోతుంది. అందుచేత మహేంద్ర పర్వతం మీదకి ఎక్కాడు. ఆయన శక్తి ఆయనకి ఎందుకు తెలియదంటే, చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన ఋషుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి ఆ ఆశ్రమాల్లో ఆ ఉండే హోమగుండాలు అవి పాడు చేసేవాట. మునిలో కోపం వచ్చి, నీ శక్తి నీకు తెలియదయ్యా, నువ్వు మందుడిలాగా ఉంటావు, ఎవరైనా పొగిడితే తెలుస్తుందన్నారు. ఆ విషయం తెలుసు ఈ జాంబవంతుడికి. హనుమంతుని యొక్క శక్తిని గుర్తు చేస్తే హనుమంతుడు లంకకు వెళ్ళడానికి సీతాన్వేషణ నిమిత్తం మహేంద్ర పర్వతం మీద నిలబడ్డాడు. జాంబవంతుని యొక్క ప్రేరణతోటి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్రశిరో గ్రీవో గవాంపతిరివా బభౌ. దుష్కరమైనటువంటి, ఎవరూ సాధించలేనటువంటి, ఎవరూ చేయలేనటువంటి ఈ కార్యమును సాధించడానికి పూనుకున్నటువంటి వాడై హనుమంతుడు తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపేట. వృషభేంద్రుడిలాగా ఉన్నట్ట. గోశాలలో వృషభం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడట. అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఆ పర్వత శిఖరం మీద వైడూర్య వర్ణంలో ఉన్నాయి, చల్లదనము కలిగి ఉన్నాయి, మృదువుగా స్వచ్ఛములై ఉన్నాయి. అవి సలిలకల్పములై వాయుస్పర్శ చేత తరంగాయుధములై అలరారుతూ ఉన్నాయట. ఆ ధీరుడైనటువంటి ఆ హనుమంతుడు, మహాబలశాలి అయినటువంటి ఆ హనుమంతుడు హాయిగా అటూ ఇటూ సంచరిస్తూ ఉన్నాడట. ప్రతిభాశాలి అయినటువంటి ఆ హనుమంతుడు ఒక మహాసింహములాగా విజృంభిస్తున్నాడు. అటూ ఇటూ 4 అడుగులు ముందు ఎగరడానికి ముందు కావలసినటువంటి ప్రాథమిక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వక్షస్థలం తగిలి అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా కూలిపోవడం మొదలుపెట్టాయి వేళ్లతో సహా. వాటి మీద ఉన్న పక్షులన్నీ కూడా భయపడ్డాయట. పెక్కు మృగములు ప్రాణాలు కోల్పోయాయట. ఆ విధంగా ఆయన సంసిద్ధుడవుతూ ఉన్నాడు. సహజంగానే ఆ మహేంద్ర పర్వతం నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలైనటువంటి రంగులలో ఉంటుంది. అటువంటి ఆ పర్వతం మీద దేవతల వర్గంలోకి చెందినటువంటి కామరూపులైనటువంటి యక్షులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనటువంటి వారు, నాగులు మొదలైనటువంటి వాళ్ళు పరికరములతోటి నిరంతరము కూడా ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉంటారట. అసంఖ్యాకమైనటువంటి ఏనుగులతో కూడి ఉన్నదట ఆ పర్వతం. ఆ పర్వతం మీద నిలబడి ఉన్నాడు కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు. ప్రయాణానికి సంసిద్ధమయ్యేటప్పుడు, మనం ఏదైనా ప్రయాణం చేయాలనేటప్పుడు పరమాత్మని స్మరించుకోవాలి. దైవాన్ని స్మరించుకుని బయలుదేరితే మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆ విషయం కూడా చూపిస్తున్నారు ఇక్కడ. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రముఖం కృత్వా పవనాయ ఆత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణాం దిశం. ముందు సూర్యుడికి నమస్కారం చేసేట. సూర్యుడు గురువుగారి ఈయనకి. హనుమంతుడు సూర్యుని యొక్క శిష్యుడు. ఒకసారి హనుమంతుడు ఏదో ఫలం అనుకుని పట్టుకుందామనుకుని సూర్యుడి దాకా వెళ్ళిపోయాట పైకి. ఏదో జంతువు వస్తున్నది, సూర్యుడిని పట్టుకుందికి అని చెప్పి వజ్రాయుధంతో కొట్టాట. ఇంద్రుడు కింద పడ్డాడు, స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి కోపం వచ్చింది. వాయుపుత్రుడు హనుమంతుడు కోపం వచ్చి, మా అబ్బాయిని మీరు ఇలా కొడతారా, ఇబ్బంది పెడతారా అని అలిగి ఒక గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. సమస్త ప్రాణులకి శ్వాస ఆడదే, ఆ శ్వాస ఉంటే గదు మనం బతికేది. గాలి లేదు, వాయు సంచారం లేదు. దేవతలంతా కంగారు పడ్డారు. బ్రహ్మదేవుడితో సహా వచ్చారు. వాయుదేవుడిని బ్రతిమాలారు, ఏమయ్యా ఇలా చేసేవేమిటి అని. ముందు మీరు మా అబ్బాయిని ఎందుకు కొట్టారో నాకు చెప్పండి అంటాడు ఆయన. కదలకు మెదలకు కూర్చున్నాడు.
సరే లేవయ్యా, అబ్బాయికి మేము అతనికి స్పృహ తెప్పిస్తాం, స్పృహ పోయింది కానీ మరణించలేదు కదా అని చెప్పి అతన్ని కుర్రవాణ్ణి లేవమంటే లేచాడు బాలహనుమంతుడు. అప్పుడు ఒక్కొక్కరు తమ యొక్క వరములు ఇచ్చారు. యమపాశాన్ని ఇచ్చాడు యముడు, కుబేరుడి కుబేరపాశాన్ని ఇచ్చాడు, వరుణుడు వరుణపాశాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు నా వజ్రాయుధం ఎప్పుడైనా తగిలినా కూడా నీకేమీ దెబ్బ తగలదన్నాడు. బ్రహ్మదేవుడు నా బ్రహ్మాస్త్రం ఎవరైనా ప్రయోగించినా కూడా నీకేమీ ఇబ్బంది లేదన్నాడు. అందుకే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించినా కూడా అశోకవనాన్ని పాడు చేసిన తర్వాత జరిగిన యుద్ధంలో ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ బంధించబడినట్టుగా అలా ఉన్నాడు స్తబ్దుడుగా. బ్రహ్మదేవుడికి గౌరవం ఇవ్వాలి కనుక. సూర్యుడు వేదమంతా నేర్పాట. సూర్యుడు రథంలో వెడుతుంటే ఆయన వెనకాల ఈయన వెడుతూ వేదమంతా నేర్చుకున్నాడట. నీ ముఖములో నా యొక్క ప్రకాశములో 100వ వంతు ఉంటుంది అని వరమిచ్చాట సూర్యుడు. సూర్యుడి యొక్క తేజస్సులో 100వ వంతు ఎప్పుడూ కూడా హనుమంతుని ముఖమండలం మీద కనిపిస్తూ ఉంటుంది, అందులో ఉంటుంది. అందుచేతనే రాత్రిపూట తెల్లవారుజామున అశోక వృక్షం మీద కూర్చుని ఉన్నటువంటి హనుమ సీతాదేవి కింద నుంచి చూస్తూ ఉంటే చాలా ప్రకాశమానంగా వెలుగుతూ కనిపించాడట. అది హనుమంతుడికి ఉన్నటువంటి వరం. సూర్యుణ్ణి ప్రార్థించాడు. మహేంద్రాయ, దేవతలకి రాజు కాబట్టి ఇంద్రుడికి ప్రార్థించాడు ఇంద్రుణ్ణి. పవనాయ స్వయం భువే, వాయుదేవుణ్ణి ప్రార్థించాడన్నారు. పవనాయ అంటే వాయుదేవుడు అన్నారు. కాదు కాదు, శ్రీరామచంద్రమూర్తి అన్నారు. స్వయంభువే అన్నారు కనుక. భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకారగమనే మతిం అంజలిం ప్రాంగ్ముఖం కృత్వా పవనాయ ఆత్మయోనయే. మళ్ళీ రెండోసారి పవనాయ ఆత్మయోనయే అన్నారు. ఆత్మయోనయే అన్నారు కాబట్టి తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి స్తుతి చేశాడన్నారు. 2 సార్లు పవనా శబ్దం వచ్చింది ఇక్కడ. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తూర్పుకు తిరిగి నమస్కారం చేసుకున్నాడు. అందుకే మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తూర్పుకు తిరిగి నమస్కారం చేసుకోవాలన్నారు. ప్రాంగ్ముఖ ప్రదక్షిణం యజ్ఞోపవీతి దైవాని కర్మాణి కుర్వీత. బోధాయనుడు చెప్పినటువంటి సూత్రం ఇది. దైవ కార్యాలు చేసేటప్పుడు తూర్పుకు తిరిగి చేయమన్నారు. అందుకే చూడండి, మనం ఏమైనా మంచి పనులు చేస్తే తూర్పుకు తిరిగే ప్రారంభిస్తాం. ఇక్కడ 2 సార్లు పవనా శబ్దం ఎందుకు వాడారన్నారు. రెండోసారి చెప్పినటువంటి పవనా శబ్దం పవనాయ ఆత్మయోనయే అన్నారు కాబట్టి తన తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి స్మరించాడని, మొదటిసారి చెప్పినటువంటి పవనాయ స్వయంభువే అనేటటువంటిది రాముని స్మరించాడని అర్థం చెప్పారు. బాగుందండి, రాముణ్ణి స్మరించాడు ఆయన, కానీ సీతాదేవిని స్మరించవద్దు. సీతాదేవిని విడిచిపెట్టి రాముణ్ణి స్మరిస్తే మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదన్నారు. వాళ్ళిద్దరిది కూడా విడదీయరానటువంటి అనుబంధం అన్నారు సీతారాములు. అందుచేతే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చెప్పినా శ్రీరామ శ్రీరామ అనే అనాలి. ఈ శ్రీ సాహిత్యతానేమో ఒక్క శ్రీరామచంద్రులకే ఉన్నది. ఎవరికైనా స్త్రీ అనకపోయినా వాళ్ళు ఏమనుకోరు. కానీ శ్రీరామ శ్రీరామ అని మాత్రమే మనం పలకాలి. అట్లా శ్రీ సాహిత్యతానీమం అన్నారు. అందుకే రామకోటి రాసినా కూడా పేరుకి రామకోటి అంటాం, కానీ శ్రీరామ అనే రాస్తాం. ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక అంటారు ఒక నాటకంలో దశరథుడు వేషం వేసినటువంటి ఆయన. శ్రీరామ అని ప్రామిసరీ నోట్ రాసినా కూడా శ్రీరామ అని రాసి మొదలు పెట్టేవాళ్ళం. మా చిన్నతనంలో ఇప్పుడు ఉందో మానేశారో తెలియదు, కానీ పుస్తకాలు కొనుక్కోగానే మొట్టమొదటి రాసే పేరు శ్రీరామ అని. అందుకే చూడండి, మీరు శివాలయానికి వెళ్ళినట్టయితే పరమేశ్వరుడు ఒక గదిలో ఉంటారు, ఒక చోట ఒక పీఠం మీద. అమ్మవారిని ఆ పక్కన పెడతారు వేరే గదిలో. ఇద్దరూ ఒకే చోట ఉండరు. కానీ మీరు ఎక్కడైనా సరే రామాలయం చూసినట్లయితే రాముడు సీత కలిసే ఉంటారు, పక్కనే ఉంటుంది ఆవిడ. అంతే తప్ప వేరువేరుగా సీతాదేవికి వేరే మందిరము, శ్రీరామచంద్రమూర్తికి వేరే మందిరము ఉండదు. భద్రాచలంలో అయితే
ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ అంటారు. పాదముల దగ్గర హనుమంతుడు, లక్ష్మణ పార్శ్వదళయో, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో, సుగ్రీవస్య విభీషణస్య యువరాట్ తారాసుతో జంబవాన్, మధ్యే నీల సరోజ కోమల రుచిం రామాయ నమః. ఎప్పుడూ కూడా ఆయన సమీపంలోనే, ఆయన తొడ మీదే కూర్చుని ఉంటుంది అమ్మవారు. అమ్మవారిని స్మరించలేదు కనుక అశోకవనంలో ఎంత వెదికినా, లంక అంతా వెదికినా, రాత్రి తెల్లవారులు వెదికినా ఎక్కడా కూడా అమ్మవారి యొక్క దర్శనం అవ్వలేదన్నారు. అప్పుడు ఒక శ్లోకం చదువుకున్నట్ట, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. నా ప్రభువైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం. జానకీమాత జనకజ సీతామాతకు నమస్కారం. లక్ష్మణస్వామికి నమస్కారం. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడికి నమస్కారం. ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తిని అమ్మవారిని తలుచుకున్నాడో అప్పుడు అమ్మవారు కనిపించిందన్నారు. అశోకవనంలో సముద్రాన్ని దాటగోరుతూ ఉన్నాడు. దేవతలందరినీ కూడా ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెబుతూ ఉన్నాడు వానరులతోటి, రామార్థం వానరార్థం చ. దేవతలు అనుకుంటున్నారు రామార్థం వానరార్థం చ, ఇతను వెడుతున్నాడు, ఇతని కార్యం సఫలమగుగాక అని దేవతలంతా కూడా ప్రశంసించారట. వానరన్ వానరశ్రేష్ఠః ఇదం వచనమబ్రవీత్. వానరులందరితోటి హనుమంతుడు ఒక ప్రకటన చేశాడు. యథా రాఘవ నిర్ముక్తః సరస్వశన విక్రమః గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. నేను ఇక్కడి నుంచి నేరుగా తిన్నగా లంకకు వెడతాను. లంకలో సీతాదేవిని వెతుకుతాను. సీతాదేవి జాడను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేనాగమిష్యామి సురాలయం. ఒకవేళ కనుక లంకలో కనుక సీతాదేవిని కనుక నేను దర్శించలేకపోయినట్లయితే అక్కడి నుంచి తిన్నగా నేను స్వర్గలోకానికి వెడతాను. స్వర్గమంతా కూడా సంచరించి ఆవిడ కోసం అన్వేషణ చేస్తాను. ఒకవేళ స్వర్గంలో కూడా ఆవిడ్ని నేను చూడలేకపోయినట్లయితే మళ్ళీ తిరిగి లంకకు వస్తాను. రాక్షసరాజైనటువంటి రావణుణ్ణి బంధించి తీసుకొచ్చి శ్రీరాముడి పాదముల దగ్గర పడవేస్తాను. ఉత్పపాతాధ వేగేన వేగవాన విచారయన్ సువర్ణమివ చాత్మానం నేనేశ కపి కుంజరః అని వానరులకు ధైర్యం చెప్పాడు. ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇంకా విచారమేలా భాస్కర రామాయణం అని మొట్టమొదటి వచ్చినది. రామాయణాన్ని తెలుగులో వ్రాసినది భాస్కరుడు. ఆయన కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు ఒక ఆయన, మిత్రుడు ఒక ఆయన, నలుగురు కలిసి రామాయణమును మొట్టమొదట రాసిన వారు భాస్కర రామాయణం. రంగనాథ రామాయణం కూడా ముందుదే అంటారు కానీ భాస్కర రామాయణమే ప్రాచీనం అని అనిపిస్తున్నది. హనుమంతుడు అంటాడు, ఇంక విచారమేల జవమింక కయి జలరాశి దాటెదన్. శక్తి తగ్గకుండా, పరాక్రమం తగ్గకుండా ఈ సముద్రాన్ని దాడతాను నేను. లంకకు పోయదన్ కడిమిలావులు సూపిన రాక్షసావలిన్ పొంకమడంచదన్. ఎవరైనా నన్ను ఎదిరించి పోరాటం చేసినట్లయితే ఆ రాక్షసులందరినీ కూడా సంహరిస్తాను.
జనకపుత్రి నిజస్థితి చూచి వచ్చదన్. జనకపుత్రి యొక్క నిజస్థితిని చూసి వస్తాను నేను. కింకర ధర్మ వృత్తి పరికింపగా వంచన కీర్తి హేతువే. నా సేవాధర్మాన్ని నిర్వర్తించి జనక మహారాజు గారి పుత్రిక అయినటువంటి సీతాదేవి యొక్క జాడ తెలుసుకుని వస్తాను. ఒకవేళ కనుక నేను లంకలో కనుక సీతాదేవిని కనుక దర్శింపలేకపోయినట్లయితే పొరి పొరి లంకలో వెదకి భూసుత గంచద కానకుండినంకరమరావతిం వెదకి గంచద. స్వర్గలోకానికి వెడతాను, అమరావతి అంతా వెతుకుతాను. అందును గానకున్న నిర్జరరిపు పట్టి కట్టి పెలుచంగొని వచ్చదా. రాక్షసరాజు అయినటువంటి రావణుడిని బంధించి తీసుకువస్తాను, రాముడి దగ్గర పెడతాను. వచ్చెదనుండే వానితో ఉరవడి లంక వేపెదికి ఉద్ధతి తెచ్చదా రామునొద్దకున్. లంకానగరాన్ని మొత్తం పెకలించి మరీ తీసుకొస్తానన్నాడు. ఇంతటి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నటువంటి హనుమంతుడు సముద్రాన్ని దాటగలడా దాటలేడా అనే సందేహం మనం పడక్కరలేదు. ఎగిరాడట, ఒక్కసారిగా ఎగిరాడు. అలా ఎగిరిన తరువాత ముందు విమానం చూడండి, నేల మీద కొంత దూరం పరిగెత్తుతుంది, కొంచెం ఏటవాలుగా పైకి లేస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు భూమికి సమాంతరంగా వెడుతుంది. అది వర్ణించారు ఇక్కడ. ఆ కాలంలోనే వాల్మీకి మహర్షి ఉన్నటువంటి పరిజ్ఞానం చూడండి ఎంత ఉన్నదో. సముద్రములో నీటిని తాగుతున్నాడా అన్నట్లుగా వెళ్ళాట ముందు, ఆకాశమును దుర్రుతున్నాడా అన్నట్లుగా వెళ్ళాట తరువాత పైకి వెళ్ళాడు. ఆకాశ మార్గంలో వేగంగా ప్రయాణం చేసుకుంటూ వెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక్కసారిగా ఎగిరాడో ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా మహారాజు గారు వెడుతూ ఉంటే భటులు ఏ విధంగా వెనకాలే అనుసరిస్తూ వెడతారో ఆ విధంగా వెళ్ళారట. చెట్లు పుష్పములన్నీ వెళ్ళాయట, లక్షల కొద్దీ సంఖ్యలో ఉన్నవి. రాత్రిపూట నక్షత్రములతో కూడినటువంటి ఆకాశంలాగా ఉందట. ఇది మధ్యాహ్న సమయం. ఇది కొంత దూరం వెళ్ళాక బరువుగా ఉంటాయి కాబట్టి చెట్లు కొమ్మలు నీటిలో పడిపోయాయి. మన మిత్రులు ఎవరైనా ఊరికి వెడుతూ ఉంటే మనం కొంచెం విచారంగా సాగనంపుతాని, ఆ విధంగా బంధువులు ఇంకొంచెం దూరం వెడతారు. అలా ఆకులు వెళ్ళాయి, పడ్డాయి. తర్వాత పుష్పములు వెళ్ళి సముద్రంలో పడ్డాయి, తేలికైనవి. సముద్రం ఎలా ఉన్నదంటే రాత్రిపూట నక్షత్రములతో కూడినటువంటి ఆకాశంలాగా ఉన్నదన్నారు వర్ణన. ఈ సుందరకాండ అంతా వర్ణనే, ఎన్నో వర్ణించాలి. ఇప్పుడు హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి హనుమంతుడిని వర్ణించారు, సముద్రాన్ని దాటడానికి ఎగిరినప్పుడు వర్ణించారు, సముద్రం దాటుతూ ఉండగా వర్ణించారు, లంకానగరాన్ని వర్ణించారు. రాత్రిపూట హనుమంతుడు లంకంతా తిరిగితే లంకానగరాన్ని కూడా వర్ణించారు. కావ్యం అంటే వర్ణనే. రామాయణం ఒక కావ్యం. వేదములు రాజశాసనంగా చెబుతాయి. రాజశాసనం ఇలా ఉన్నది: హెల్మెట్ ధరించవలసినదే, ధరించకపోయినట్లయితే 500 రూపాయలు కట్టవలసినదే. దానికి మీరు వేరే వెసులుబాటు ఏముండదు. రాత్రిపూట ధరించక్కర్లేదా అండి? అలాంటి వెసులుబాటు ఏముండదు. రాజశాసనం అది, ప్రభుశాసనం. వేదములు అలా చెబుతాయట. సత్యం వద, సత్యమునే మాట్లాడుము. ఏమండి రోజులు మారిపోయాయి, అసత్యం వద అందామా అని ఎవరు అనకూడదు. సత్యమును మాట్లాడవలసిందే. నువ్వు మాట్లాడకపోతే నీ కర్మ. ధర్మంచరా, ధర్మమునే చేయుము, ఎప్పుడూ కూడా ధర్మమునే నిర్వర్తించుము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఇలా ఉంటాయి ప్రభుశాసనంలాగా. ఇక ఇతిహాసములు పురాణములు కొంచెం స్నేహితుడిలాగా చెబుతాయట. మహాభారతము, భాగవతము ఇటువంటివి చక్కగా ఒక కథ నడుస్తూ ఉంటుంది. కథ ఉండాలి కదా, కథ ఆలంబన లేకుండా నేను ఇలా కూర్చుని సూత్రాలన్నీ చెప్పుకుంటూ వెడితే మీరు వినలేరు. ఓ కథ చెప్పాలి. ధర్మరాజు గురించి, అర్జునుడి గురించి, కృష్ణుడి గురించి ఒక కథ చెప్పుకుంటూ వెడుతూ ఉంటే ఆ కథతో పాటుగా అంతర్లీనంగా మనం గ్రహించుకోవాల్సినటువంటి
సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి మనకు అందులో. ఒక ధృతరాష్ట్రుడు ఒక కథ చెప్పినా, ఒక దుర్యోధనుడు కథ చెప్పినా, ఒరే నాయనా అధర్మంగా ప్రవర్తించకండిరా, అధర్మంగా ప్రవర్తిస్తే నాశనం అవుతారని చెప్పడం అన్నమాట. ఒక తండ్రి కొడుకు ఉన్నారు, పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నాడు ఈ అబ్బాయి. తండ్రి ఎంత చెప్పినా వినడం లేదు. ఆ స్నేహితుడిని పట్టుకుంటాడు ఈయన, ఏమయ్యా బాబు మా అబ్బాయికి కాస్త ఏదైనా నచ్చ చెప్పవయ్యా, పెళ్లి చేసుకోమంటే చేసుకొని పొమ్మంటున్నాడు, అప్పుడే 30 ఏళ్ళు వస్తున్నాయి అంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఈ కుర్రవాడిని ఓ హోటల్కి తీసుకెళ్ళి చక్కగా కాఫీ ఇప్పించి నాయనా చేసుకోవయ్యా, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా అని నచ్చ చెబితే కాదనలేడు పాపం. అలా చెబుతాయట పురాణములు, ఇతిహాసములు మొదలైనవి. ఇక కావ్యం ఉన్నదే, రామాయణం కావ్యం అన్నారు. కావ్యంలో వర్ణన ఎక్కువగా ఉంటుంది, వర్ణించుకుంటూ పెడతారు. ప్రియురాలు చెప్పినట్టుగా చెబుతాయట. భార్య చెబితే ఇంకా కాదనే భర్త ఈ లోకంలో ఉంటాడని నేను అనుకోను. ఎవరైనా సరే ఓకే అనవలసిందే. ఆ విధంగా చెబుతాయడం చేత మనం ఏం చేస్తాం, ఈ కథని మాత్రం పట్టుకుని అందులో చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని విడిచిపెట్టేస్తాం. లక్ష్మణస్వామి 14 ఏళ్ళు అన్నగారితోటి అడవికి వెళ్ళాడు, సేవ చేశాడంటే అక్కడే ఆగిపోతాం తప్ప, భ్రాతృసేవ చేస్తే మంచిదయ్యా, అన్నగారికి సేవ చెయ్యాలి. తండ్రి మాట కోసం ఆయన అడవికి వెళ్ళాడంటే ఎందుకంటే అనవసరంగా వెళ్ళాడంటాం తప్ప, తండ్రి మాట జవదాటకూడదు అనేటటువంటి ధర్మసూక్ష్మం ఉన్నది అక్కడ. ఈ విధంగా కావ్యంలో అనేక వర్ణనలు ఉంటాయి. ఆ వర్ణన చేసుకుంటూ వెడుతూ ఉన్నారు. వాల్మీకి మహర్షి రాశారు, ఆది కావ్యం అన్నారు రామాయణాన్ని. అందులో ఉన్నటువంటి కాండలు మనకు తెలుసున్నవే. బాలకాండ, శ్రీరాముడు వివాహం చేసుకుని సీతాదేవితో అయోధ్యకు వచ్చే వరకు ఉన్నటువంటి కథ అంతా కూడా బాలకాండలో చెప్పారు. అప్పటికంతా రాముడు వయస్సు 16 సంవత్సరాలు. అక్కడ తర్వాత 12 సంవత్సరములు అయోధ్యలో విహరించారు, ఆనందించారు, గడిపారు. అనేక ఋతువులు అన్నారు, అనేక ఋతువులు గడిపారట సీతారాములు ఆనందంగా. అంటే 28 సంవత్సరముల వయస్సు వచ్చింది అప్పటికి రాముడికి. సీతకి 16. రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు, అది బెడిసి కొట్టింది, అడవికి వెళ్ళవలసి వచ్చింది. 14 సంవత్సరముల అరణ్యవాసం. 28, 14, 42 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి అప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారు ఆయన. చిన్న వయస్సే, 42 ఏళ్ళే. ఎంతకాలం పరిపాలించాడు రాముడు? సీతారాములు ఎంతకాలం ఉన్నారు అయోధ్యలో? 11,000 సంవత్సరాలు ఉన్నారు. రాముడు పరిపాలనా కాలం 11,000 సంవత్సరములు. నడిమి వయస్సుకు వచ్చాడు, ఇంకా పరిపాలించగలడా ఆయన? దశరథ మహారాజు గారు 30,000 సంవత్సరములు. వాళ్ళ పూర్వీకుడు ఉన్నాడు సగర చక్రవర్తి 60,000 సంవత్సరములు. ఆ కాలంలో ఆయుర్దాయం అలా ఉండేదన్నమాట. ఈ విధంగా చేస్తే 11,000 దివ్య సంవత్సరములు అయ్యాక ఆ చివరలో ఒక 12 సంవత్సరములు అనుకుంటాను సీతా వియోగం. సీతాదేవిని అడవికి పంపించాడు. ఎలా చెప్పగలరండి 12 ఏళ్ళు మీరు అని నన్ను అడగచ్చు మీరు. అడవికి వెళ్ళి అడవిలో దింపిరమ్మనేటప్పటికీ సీతాదేవి నిండు గర్భవతి, ఇంకా కొద్ది రోజుల్లో పిల్లలు పుడతారు. లవకుశులకు 12 సంవత్సరములు వచ్చేటప్పటికి అయోధ్యకు వచ్చి అయోధ్యలో రామాయణాన్ని పారాయణ చేశారు, గానం చేశారు. విన్నాడు రాముడు. సీతాదేవి వివరం తెలిసింది. చూడ్డానికి వెడితే సీతాదేవి అంతర్హితమైంది భూమిలోకి. ఆ తర్వాత 4-5 ఏళ్ళు ఉండి ఉంటాడు శ్రీరామచంద్రుడు. ఎందుకంటే 12 ఏళ్ల అబ్బాయిలకి రాజ్య పట్టాభిషేకం చేయకూడదు, 16 ఏళ్ళు రావాలి. వివాహం చెయ్యాలన్నా, రాజ్యం ఇవ్వాలన్నా, యుద్ధం చెయ్యాలన్నా 16 సంవత్సరాలు రావాలి. అందుకే చూడండి, అభిమన్యుడు 16వ సంవత్సరం పుట్టినరోజు నాడే యుద్ధంలోకి ప్రవేశించాడు, పద్మవ్యూహంలో మరణించాడు. 16 సంవత్సరాలు నిండాయట. అప్పుడే వివాహం కూడా అయింది ఉత్తరాదేవితోటి. శ్రీరాముడికి 16వ సంవత్సరంలోనే వివాహం జరిగింది కనుక 4-5 ఏళ్ళు ఉండి ఉంటాడు. ఇంకా ఉండలేక సీతావియోగం భరించలేక కుశుడికి రాజ్యం ఇచ్చాడు. పెద్దవాడు కుశుడు కనుక కుశుడికి పట్టాభిషేకం చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. 11,000 సంవత్సరములు వాళ్ళు కలిసే ఉన్నారు. 15-20 ఏళ్ళు సంవత్సరములు తక్కువగా. ఇక హనుమంతుడు వెడుతూ ఉన్నాడు. ఆకాశంలో వెడుతూ ఉంటే అతని యొక్క వేగానికి సముద్రం రెండుగా చీలి దారిస్తోందా అన్నట్టుగా ఉన్నదట. ఒక నావలాగా ఉన్నట్టు హనుమంతుడు, ఒక ఓడలాగా అలా వెడుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళేసరికి సముద్రుడికి ఒక
ఆలోచన వచ్చింది. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అనుచరుడైనటువంటి దూత అయినటువంటి వానరుడు హనుమంతుడు నా మీదుగా వెళుతూ ఉన్నాడు. నేను ఇక్ష్వాకు వంశం వాళ్ళకి నేను రుణపడి ఉన్నవాణ్ణి, నేను కృతజ్ఞుడనై ఉండాలి. కాబట్టి అతనికి నేను ఇప్పుడు సేవ చేయకపోయినట్లయితే, ఈ హనుమంతుడికి నేను ఆతిథ్యం ఇవ్వకపోయినట్లయితే కృతజ్ఞుడనవుతాను నేను అని చెప్పి అతనిలో ఉన్నటువంటి మైనాకుడు అనేటటువంటి పర్వతరాజాన్ని పిలిచి, మైనాక, హనుమంతుడు మన మీదుగా వెడుతూ ఉన్నాడు, మన దగ్గరే సమీపానికి వస్తూనే ఉన్నాడు. నేను ఇక్ష్వాకు వంశజుల కృతజ్ఞుడనుగా ఉండాలి. నీవు నా యందు దాగుని ఉన్నావు కాబట్టి నువ్వు కూడా నా యందు నువ్వు ఆశ్రయాన్ని పొందావు కాబట్టి నువ్వు కూడా ఇక్ష్వాకు వంశీకుల కృతజ్ఞత చూపించవలసి ఉన్నది. కాబట్టి నువ్వు అతనికి ఆతిథ్యం ఇయ్యి. అతడు నీ మీద వెళ్ళేటప్పుడు కొద్దిసేపు ఆగమని చెప్పి అతనికి నువ్వు నీ యొక్క పర్వతం మీద ఉన్నటువంటి పూలు పండ్లు మొదలైనటువంటివి అతనికి సమర్పించి అతనికి ఆతిథ్యం ఇవ్వవలసినది అని చెప్పాడు. ఈ వృత్తాంతం ఏమిటి అంటే, పూర్వం రెక్కలు ఉండేవట పర్వతాలకి. ఆ రెక్కలు ఉంటే అవి పక్షుల్లాగా ఎగురుకుంటూ వెళ్ళేవట. ఎక్కడ కావాలంటే అక్కడ నేల మీద వాలేవి. ఆ కింద మునులాశ్రమాలు ఉండేవి, యజ్ఞాలు చేసుకునేటటువంటి ప్రదేశాలు ఉండేటటువంటివి. అవన్నీ కూడా నుగ్గునుగ్గైపోయేవి. దానితో దేవతలు మునులు కలిసి దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తే దేవేంద్రుడు పర్వతాలకు రెక్కలు నరికేశాట. ఎక్కడైతే రెక్కలు నరికాడో అక్కడ చతికిల పడిపోయాయి. వింధ్య పర్వతం ఇప్పుడు అలా మన భారతదేశంలో మధ్యలో ఉండిపోయింది. హిమాలయ పర్వతం ఉత్తరాన ఉండిపోయింది. రెక్కలు తెగాయి, కింద పడ్డాయి, ఇంకా కదలలేవు. కావాలంటే పైకి పెరుగుతాయి కానీ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేవు ఈ పర్వతాలు. ఈ మైనాకుడు ఏం చేశాట, హిమోత్పర్వతం యొక్క కుమారుడితను వేగంగా పారిపోయాడు. అతను వేగంగా వెళ్ళడానికి వాయుదేవుడు సహకారం చేశాట. వచ్చి సముద్రంలో పడ్డాడు. సముద్రుడు రక్షణ కల్పించాడు. ఇంద్రుడు వదిలేశాడు పోనీలే అని. ఎందుకు వదిలేశాడటంటే, వామనావతారంలో వామనుడు 3 అడుగుల నేల అడిగి బలిచక్రవర్తిని ముల్లోకాలు ఆక్రమించినప్పుడు సుతలలోకానికి వెళ్ళిపోమ్మన్నాడు బలిచక్రవర్తిని. ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు అప్పటికి. ప్రహ్లాదుడు యొక్క మనవుడే బలిచక్రవర్తి. రాక్షసులందరినీ కలిసి సుతల్లోకానికి వెళ్ళిపోమంటే వాళ్ళు ఒక పెద్ద బిలంలోంచి వెళ్ళారట. మళ్ళీ బయటికి రాకుండా ఆ గుహ దగ్గర, ఆ ద్వారం దగ్గర రక్షణగా ఉంచాట ఈ మైనాకుడిని ఇంద్రుడు. కాబట్టి మైనాకుడికి రెక్కలు అలాగే ఉన్నాయి. ఇక సముద్రుడు ఎలా కృతజ్ఞుడై ఉన్నాడు అంటే, సగర చక్రవర్తి మహారాజుగా ఇందాకనే చెప్పుకున్నాం 60,000 సంవత్సరములు పరిపాలన చేశాడని. రాముడికి పూర్వీకుడే ఇక్ష్వాకు వంశపు రాజు ఆయన. ఆయనకి 2 భార్యలు. పెద్ద ఆవిడ కేసి, రెండో ఆవిడ సుమతి. ఈ రెండో ఆవిడ సుమతి గరుత్మంతుడి సోదరి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల పెద్ద భార్య ఓ కుమారుడు పుట్టాడు, అసమంజసుడు. అతని పేరు సమంజసుడు కాదు, అసమంజసుడు. అతనికి పెళ్ళయింది, అంశుమంతుడనే అబ్బాయి పుట్టాడు. ఈ అసమంజసుడు ఏం చేసేవట, అయోధ్యలో ఉన్నటువంటిది, అయోధ్య వాళ్ళ రాజధాని కోసల దేశం. అయోధ్యలో ఉన్నటువంటి బ్రాహ్మణుల అబ్బాయిల్ని వాళ్ళని తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న సరయూ నదిలో ముంచేస్తూ ఉండేవాడు. దాంతో వాళ్ళంతా వచ్చి ఫిర్యాదు చేశారు మహారాజు గారికి, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి పెద్ద అబ్బాయి అని. కొడుకైనా లేదు, మిత్రుడైనా లేదు, శిక్ష విధించవలసిందే, ధర్మం తప్పితే రాజ్యంలోంచి బయటికి పో అన్నాడు. రాజ్య బహిష్కారం విధించాడు ఆయన. మనవడు ఉన్నాడు అంశుమంతుడు తాతగారి దగ్గర. ఇక రెండవ భార్యకి ఒక అండం పుట్టింది, అది ముక్కలైంది. 60,000 ముక్కలైంది. 60,000 మంది పిల్లలు పుట్టారు సంరక్షిస్తే పరమేశ్వరుడు అనుగ్రహం. మహాపరాక్రమవంతులు 60,000 మంది కూడా. మహారాజు గారు చాలా సంతోషిస్తున్నాడు, నాకు 60,001 మంది ఉన్నారేనని. ఆయన అశ్వమేధయాగం చేస్తూ ఉంటే అశ్వాన్ని ఎవరో అపహరించి తీసుకెళ్ళి పాతాళలోకంలో కపిల మహర్షి ఉంటే కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టారు, చెట్టు కట్టి వెళ్ళారు. ఇంద్రుడేనేమో, అబ్బాయిలు మీరు వెతికి రండిరా అంటే భూలోకం అంతా వెతికొచ్చి నాన్నగారు ఎక్కడా కనిపించలేదండి అన్నారు. అయితే భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోండి పాతాళానికంటే భూమిని 60,000 మంది మహాపరాక్రమవంతులేమో
భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. పాతాళలోకంలో కనిపించింది దర్శనం. వీళ్ళల్లరికి కళ్ళు తెరిచి చూశాడు కపిల మహర్షి. ఆయన మీద దాడి చేయబోతే ఒక్కసారి హుంకారం చేశాడు. 60,000 మంది కూడా భస్మరాసులైపోయారు, మాడి మసైపోయారు. మనవణ్ణి పంపాడు. అప్పుడు ఎంతకీ కుమారులు రావట్లేదని అంశుమంతుడు మనవడు వెళ్ళాడు, చూశాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యయ్యో వీళ్ళు ఈ విధంగా మరణించారే, ఉత్తమగతులు లేవే వీళ్ళకి. కపిల మహర్షిని ప్రార్థించాడు, గుర్రాన్ని తీసుకెళ్ళి నాయన దానిదే ఉంది అన్నాడు ఆయన. అప్పుడు గరుత్మంతుడు వచ్చి చెప్పాట, పిల్లలకి మనవడు కదూ, వీళ్ళు చేసిన పాపం చిన్న చితక పాపం కాదయ్యా, ఆకాశగంగా రావాలి, వేమనది వచ్చి వీళ్ళని తడిపితేనే వీళ్ళకి ముక్తి కలుగుతుందని చెబితే గుర్రాన్ని తీసుకొచ్చాడు. అశ్వమేధయాగం పూర్తయింది. మనముడికి అంశుమంతుడికి రాజ్యం ఇచ్చి సగరుడు వానప్రస్థానికి వెళ్ళాడు. ఈయన మంత్రులకు రాజ్యం అప్పచెప్పాడు. తపస్సు చేశాడు, జీవితకాలం అంతా సాధించలేకపోయాడు. అంశవంతుడు కొడుకు దిలీపుడు, ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు, వాళ్ళు కూడా చేశారు 3 తరాలన్నమాట. భగీరథుడు పిల్లలు లేకపోయినా కూడా మంత్రులను పరిపాలించమని చెప్పి హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళి బహుకాలం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. గంగ కోసం తపస్సు చేయంటే గంగానది వచ్చి నేను వస్తాను, తప్పకుండా వస్తాను, కానీ నేను ఆకాశం నుంచి కింద పడితే నా యొక్క భారాన్ని, ఆ ఒత్తిడిని భూమి బద్దలైపోతుంది, ఆ ఒత్తిడి తట్టుకోగలిగే వాళ్ళు ఎవరన్నారు. పరమేశ్వరుడి కోసం తపస్సు చేయమంటే ఆయన కోసం తపస్సు చేశాడు పాపం. ఆయన వచ్చి సరే నేను భరిస్తానన్నాడు. గంగానది ఉత్తుంగ తరంగములతోటి వచ్చి ఆయన నెత్తి మీద తల మీద పడింది. గంగాదేవి అనుకున్నదట, అవసరమైతే నా ప్రవాహంతో పాటు ఈ శివుణ్ణి కూడా లాక్కుని తీసుకుపోతాను అని. పరమేశ్వరుడు తెలియనివాడా, ఒక కోటలాగా కట్టేశాడు తన యొక్క శిరోజాలని. ఆ కోటలో బంధించేశాడు. గంగని బయటికి రాదే, విరుసుకుపోయింది జుట్టులో, తలపైన. భగీరథుడు మళ్ళా ప్రార్థన చేశాడు. అప్పుడు కొద్దిగా 7 పాయలుగా విడతీసి 7 దిక్కులకు పంపిస్తే అందులో ఒక తూర్పుకి 3, పశ్చిమానికి 3 వెళ్ళాయి, కాలవలుగా, నదులుగా. 7వ పాయ ఈయన కూడా వచ్చింది. దారిలో ఒక మునీశ్వరుడు జహ్నుడునే ఆయన తపస్సు చేసుకునే ఆశ్రమం ఉంటే ఆశ్రమాన్ని ముంచెత్తితే గంగాని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అన్నాడు. 3 మింగి పారేశాడు, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ భగీరథుడు ప్రార్థించాడు పాపం. అప్పుడు చెవిలోంచి విడిచిపెట్టాడు. జహ్నుని కుమార్తెగా గుర్తింపబడి జాహ్నవి అయింది. ఆకాశంలో దేవనదిగా, భాగీరథిగా, భూలోకంలో గంగానదిగా, పాతాళంలోకి వెళ్ళి ఈ 60,000 మంది రాజుగారు అబ్బాయిలు ఉన్నారే, వాళ్ళ యొక్క భస్మరాసుల నుంచి వెళితే వాళ్ళు పునీతులయ్యారు, ముక్తిని పొందారు, ఉత్తమగతులు పొందారు. తర్వాత వెళ్ళింది సముద్రంలోకి వెళ్ళింది. వాళ్ళు తవ్విన ఆ గొయ్యి పూడి సముద్రం ఏర్పడింది. నన్ను వృద్ధి చేశారు కాబట్టి ఆ ఇక్ష్వాకు వంశీకులకు నేను రుణగ్రస్తుడనై ఉంటాను. కాబట్టి మైనాకా నువ్వు హనుమంతుడు సేద తీరడానికి ఉపకరించవలసింది అంటే మైనాకుడు వేగంగా పైకి లేచాడు సముద్రంలో నుంచి. హనుమంతుడు వస్తున్నాడు. ఇదేదో సముద్రంలో ఒక విఘ్నమేమో అనుకున్నాడు. తన వక్షస్థలంతో ఒక్కసారి నెట్టేసరికి మైనాకుడు తూరు కింద పడ్డాడు. మళ్ళీ తట్టుకుని లేచి నిలబడ్డాడు. హనుమ, మీ తండ్రి అయినటువంటి వాసుదేవుడు అనుగ్రహం వల్ల నేను వేగంగా ప్రయాణించి తప్పించుకున్నాను ఇంద్రుడి నుంచి. కనుక నీకు ఉపకారం చేయాలి, ప్రత్యుపకారం చేయాలి. ప్రత్యుపకారం చేయకపోయినట్లయితే కృతజ్ఞుడు అంటారు వాళ్ళని. కాబట్టి నీవు నా మీద కాసేపు విశ్రమించవలసింది. ఇక్కడ బహు రుచికరములైనటువంటి ఫలములున్నాయి, భుజించవలసింది, కొద్దిసేపు విశ్రమించవలసింది అన్నారు. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వా దృశో మహాన్. ధర్మాత్ముడైనటువంటి బుద్ధిమంతుడు ఇంటికి వస్తే మనం అతనికి అతిథి పూజలు చెయ్యాలి. అటువంటిది నీ అంతటి వాడు వస్తూ చేయకపోతే ఎలాగా? చేసి తీరవలసింది. అతిథి నాగతాంధక్యా పూజయేద్ అవిచారక. హారీత స్మృతి అంటారు. హారీతుడనే ఆయన చెప్పారు. అతిథిని పూజించడం అవశ్య కర్తవ్యం అన్నారు.
కాబట్టి నువ్వు నా నా యొక్క శిఖరం మీద దిగి కొంచెం సేపు విశ్రమించమంటే ఆ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి హనుమంతుడు అలాగే వెళ్ళిపోతూ చేతితోటి ఒకసారి కొట్టాడు కదా వక్షస్థలంతో. సముద్రంలో ఏదో విఘ్నం అనుకున్నాడు ఆయన. అతని భుజములను స్పృశించి ఆగలేదు. త్వరతే కార్యకాలోమే అహస్యాప్యతివర్తతౌ ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతవ్యమిహంతరే. ఆగడానికి వీల్లేదు, కార్యసమయం మించిపోతోంది. ఎవరో ఒక ఆయన ఇంటికి వచ్చి తల్లిదండ్రులను చూడడానికి వచ్చి రైలు ఆలస్యం అయిపోతోంది, రైలు సమయం అయిపోతోందని వేగంగా వెళుతున్నాడు అనుకోండి ఓ పెట్టి పుచ్చుకుని. ఎవరో తెలుసున్నవాడు ఎదురుపడి ఏమయ్యా ఎప్పుడు వచ్చావు, ఎంతకాలం అయింది వచ్చి, ఇంకా ఉంటావా అని ఏదో 4 ప్రశ్నలు వేస్తే ఆగి, బాబు నేను మొన్నొచ్చాను ఇప్పుడు వెళుతున్నానని చెబుతాడా? చెబితే రైలు ఆగుతుందా? మొన్నొచ్చాను వెళ్ళిపోతాను నేను కంగారుగా ఆగకుండా అలా నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు. అదేవిధంగా హనుమంతుడు ఆగకుండా కార్యసమయం మించిపోతోంది, పగలు గడిచిపోతోంది, పొద్దు గురుకుతోంది. మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేశాను నేను ఆ మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా నేను లంకకి చేరతానని. కాబట్టి మార్గమధ్యంలో ఇక్కడ ఆగడానికి వీల్లేదన్నాడు. ఇత్యుక్త్వా పాణినాశైలం ఆలభ్య హరిపుంగవ జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. ఈ విధంగా చెప్పాడు. తన చేతితోటి మైనాకుడిని స్పృశించాడు. ఇదే ఆతిథ్యాన్ని స్వీకరించాననుకో అన్నాడు. స్పృశించి ముందుకు సాగాడు. హనుమంతుడు, సముద్రుడు సంతోషించాడు, మైనాకుడు సంతోషించాడు. హనుమంతుడు తమను అనుగ్రహించినందులకు, తమ ఆతిథ్యాన్ని స్వీకరించినందులకు. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశశంసు సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు చేసినటువంటి ఈ రెండవదైనటువంటి మహత్తర కార్యానికి దేవతలంతా కూడా మెచ్చుకున్నారట. ఇది రెండవ గొప్ప కార్యం అన్నారు. మరి మొదటిదేమిటండి అంటే 100 యోజనముల విస్తీర్ణం. యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 11 కిలోమీటర్లు. మనం ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే దగ్గరగా 11 కిలోమీటర్లు. అలాంటివి 100 అంటే 800 మైళ్ళు అన్నమాట. ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏదో కొలత చెప్పాలి కాబట్టి, మనకు అర్థం అవడం కోసం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు, కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది అది. అటువంటి సముద్రాన్ని దాటడానికి ఎవరూ కూడా సాహసం చేయకపోతే సాహసించాడే, అది మొదటి మహత్తరమైన కార్యం అన్నారు. మధ్యలో ఒక ఆటంకాన్ని కల్పించి ప్రలోభపెట్టి 4 పళ్ళు తినవయ్యా, కాసిన తేనెలు జుర్రుకోవయ్యా అని ఆశ చూపించినా కూడా ఆశపడకుండా ముందుకు సాగిపోయాడే, అది రెండవ మహత్తరమైన కార్యం అన్నారు. దేవతలంతా కూడా ప్రశంసించారట. అప్పుడు ఇంద్రుడు వచ్చి, మైనాక ఇక నా వలన నీకు భయమేమీ ఉండదయ్యా, నువ్వు సముద్రంలో దాగుకోవలసినటువంటి పనేమీ లేదు. శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడికి నువ్వు చేయవలసినటువంటి సపర్యలు చేసావు కదా అన్నట్ట. మైనాకుడి భయము తీరిపోయింది. మైనాకుడి భయం ఏమిటి? సముద్రంలోంచి బయటకు వస్తే రెక్కలు నరికేస్తాడు ఇంద్రుడు. ఇంద్రుడే అనుగ్రహించాడు కనుక ఆ భయం తగ్గిపోయింది. దేవతల భయం ఏమిటి? హనుమంతుడు దాటగలుగుతాడా లేదా అని. ఇతని మధ్యలో విశ్రాంతి తీసుకోకుండా ముందుకు సాగిపోవడంతో దేవతల భయం కూడా తీరిపోయింది. అసలు ఆయనకి భయమే లేదు. హనుమంతుడికి ఏ విధమైనటువంటి వ్యథ లేదా ఆయనకి. కృతనిశ్చయుడై ఉన్నాడు. దాటగలననేటటువంటి నిశ్చయంతో ఉన్నాడు ఆయన. ముందుకు సాగిపోతున్నాడు. ఇప్పుడు ఇంకొక ఆటంకం ఎదురయ్యింది. రెండవ ఆటంకం ఇది. దేవతలంతా కూడా సురస అని ఒక నాగమాత ఉన్నది, కశ్యప ప్రజాపతి గారు అమ్మాయి. సురసావిడి పేరు నాగమాత. దేవతే, దేవతా స్త్రీయే. అమ్మ, రామదూత అయినటువంటి హనుమంతుడు నీ పక్క నుంచి వెడుతూ ఉన్నాడు, సముద్రం మీదుగా వెడుతూ ఉన్నాడు. అతడు ఈ కార్యంలో విజయం సాధిస్తాడా లేకపోతే పరాజయం పొంది అవమానాన్ని పొందుతాడా ఒకసారి పరీక్ష చెయ్యాలనున్నది. కాబట్టి నువ్వు ఒకసారి అతనికి ఆటంకం కలిగించు, అతని యొక్క ప్రయాణానికి ఆటంకం కలిగించు అని చెబితే ఆవిడ భయంకరమైనటువంటి రాక్షసీ రూపంలో వచ్చి అతని మార్గమునకు అడ్డు తగిలింది. మింగుతానన్నది. నాలోకి ప్రవేశించవలసిందే, నన్ను దాటి ఎవరూ ముందుకు పోలేరు, నా మార్గంలో వచ్చిన వాళ్ళని
నా లోపలికి, నా కడుపులోనికి వెళ్ళవలసినదే అన్నది. అమ్మా, రామోదాశరథిర్నామా ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా. దశరథుని కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తన భార్య అయినటువంటి సీతాదేవితోటి, సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి దండకారణ్యంలో ప్రవేశించాడు. అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్య రావణేన యశస్విని. వాళ్ళు దండకారణ్యంలో ఉండగా ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతామాత అపహరించబడింది. ఆమె రావణుని చేత అపహరించబడి లంకా నగరంలో ఉన్నది. ఆమెను అన్వేషించడానికి వెడుతున్నాను నేను. రాముని యొక్క ఆదేశాన్ని అనుసరించి ఆమె కడకు దూతగా వెడుతూ ఉన్నాను నేను. ఓ సురసాదేవి, గ్రహించాడా వచ్చిన ఆవిడెవరో? దేవతాస్త్రీ అని తెలుసు. నువ్వు కూడా ఆయన రాజ్యంలోనే ఉన్నావు, ముల్లోకాలకి అధిపతి ఆయన. నువ్వు కూడా ఆయన రాజ్యంలోనే నివసిస్తూ ఉన్నావు కాబట్టి ఆయనకు సహకరించవలసినది. నా మార్గానికి అడ్డు తొలగు అన్నది. అథవా, ఒకవేళ అట్లా కాకపోయినట్లయితే నేను ముందుగా లంకకు వెడతాను, సీతాదేవి యొక్క జాడ తెలుసుకుంటాను, మళ్ళీ తిరిగి వచ్చి శ్రీరామచంద్రమూర్తి వారికి ఆమె యొక్క జాడను తెలియజేస్తాను. ఆ పిమ్మట వస్తాను, నన్ను నువ్వు మింగవచ్చు అన్నాడు. ఆ వెసులుబాటు కూడా చెప్పాడు. అప్పుడు సురసన్నది, ఎవరూ కూడా నన్ను దాటి ముందుకు పోలేరు. అది బ్రహ్మదేవుడు నాకు ఇచ్చినటువంటి వరం ఇదంది. అప్పుడు ఏం చేశాడు? సరే మింగుతావా, అయితే మింగమన్నాడు. 10 యోజనముల విస్తీర్ణానికి శరీరాన్ని పెంచాడు ఈవిడ నోరు తెరిస్తే. సురస 20 యోజనముల విస్తీర్ణానికి పెంచింది. అటు తర్వాత ఈయన 30 యోజనములు, ఆవిడ 40 యోజనములు, ఈయన 50 యోజనములు, ఆవిడ 60 యోజనములు, ఈయన 70 యోజనములు, ఆవిడ 80 యోజనములు, ఈయన 90 యోజనముల విస్తీర్ణానికి పెంచేశాడు శరీరాన్ని. చాలా పెద్ద శరీరం. సురసాదేవి 100 యోజనములకు పెంచిందట మింగడానికి. సూక్ష్మగ్రాహి బుద్ధిమతాం వరిష్ఠః హనుమంతుడు. ఒక్కసారిగా తన యొక్క శరీరాన్ని అంగుష్టమాత్రుడిగా మార్చేశాడు బొటనవేలు ప్రమాణానికి. చిటికలో లోపలికి ప్రవేశించాడు, బయటికి వచ్చేశాడు క్షణకాలంలో. ఆవిడ నోటిని ముయ్యడానికి సమయం ఏది? అమ్మా సురసాదేవి, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్వరస్తవ. అమ్మా దాక్షాయణి, నీకు నమస్కారం. నీ నోట్లో నేను ప్రవేశించాను. ఇంక సీతాదేవి దగ్గరకు వెడతాను నేను. బ్రహ్మదేవుడు నీకు ఇచ్చినటువంటి వరం కూడా నెరవేరింది కదా, నాకు అనుమతి తల్లి అన్నాడు. మాట్లాడాడు, ప్రార్థించాడు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా. సౌమ్యుడమైనటువంటి ఓ వానరశ్రేష్ఠ, రామకార్యసిద్ధికై హాయిగా వెళ్ళవలసింది. సీతామాతను మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారితోటి ఆయన దగ్గరకు చేర్చవలసినది అన్నది. దీనిని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. సీతాదేవి లంకలోనే ఉన్నది, సందేహం లేదు. ఆవిడ చెప్పిందిగా, హాయిగా వెళ్ళవయ్యా, సీతాదేవి జాడ తెలుసుకోవయ్యా, శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి చేర్చవయ్యా అని. ఇది 3వ దుష్కరమైనటువంటి కార్యం. దేవతలంతా కూడా మళ్ళా ప్రశంసించారు హనుమంతుని యొక్క ఈ కార్యాన్ని. హనుమంతుడు మళ్ళీ కొంచెం ఎత్తుకు ఎగిరాడు, ఆకాశంలో వెడుతూ ఉన్నాడు. వాయువేగంతో సముద్రం మీదుగా విమానంలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈసారి ఇంకొక ఆటంకం ఎదురైంది. ఈసారి నిజంగా రాక్షసియే. సింహిక అని ఒక రాక్షసి చూసింది. ఆవిడికి ఒక శక్తి ఉన్నది, ఛాయాగ్రాహిణి ఆవిడ. ఆకాశంలో వెడుతున్నటువంటి జంతువులను కానీ, పక్షులను కానీ, రాక్షసులను కానీ, దేవతలు వెడుతుంటే వాళ్ళని కానీ ఆ నీడని పట్టి లాగేస్తుందట. హనుమంతుడి యొక్క వేగం తగ్గిపోతోంది, కిందకి దిగిపోతున్నాడు. చూస్తున్నాడు, ఏమిటి ఇలా దిగిపోతున్నాను నేను అని. ఓహో,
ఈవిడ ఛాయాగ్రాహిణి అయినటువంటి రాక్షస స్త్రీ అయినట్టున్నది సింహి అనుకుంటాను. ఆ రోజున సుగ్రీవ మహారాజు గారు చెప్పాడు నాకు, దక్షిణ సముద్రంలో ఛాయాగ్రాహిణి అయినటువంటి ఒక రాక్షసు ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాట సుగ్రీవుడు. ఈ రాక్షసుని రావణుడే ఏర్పాటు చేశాట. నిమిషానికి 350 పర్యాయములు ఆ లంక చుట్టూ ప్రదక్షిణం గిరగిరా తిరుగుతూ ఉంటుందట. అయస్కాంతం లాంటిదనమాట, నీడ పట్టుకు లాగేస్తుంది. సుగ్రీవ మహారాజు చెప్పిన ఛాయాగ్రాహిణి ఈవిడేనమాట అనుకున్నాడు. ఆయనకెల్లా తెలుసని నాకు సందేహం. వాలికి సుగ్రీవుడికి గొడవ జరిగింది. వాలి ఒక రాక్షసుడు దుందుభి అనే రాక్షసుని చంపడానికి గుహలో గెడితే బహుకాలం చూశాడు. సుగ్రీవుడు బయట ఉన్నాడు. ఇక్కడ లోపల నుంచి రక్తం కారుతోంది నదిలాగా. అన్నగారు చనిపోయాడు అనుకున్నాడు. ఆ రాక్షసుని మళ్ళీ బయటకు వస్తాడు, నగరం మీద పడతాడు. అందుచేత బండరాయి అడ్డు పెట్టాడు. అనుచరులు ఏదో కొద్దిమంది ఉన్నారు, బయటికి ఇంటికి వచ్చాడు. వచ్చినవాడు వీళ్ళంతా ముందు ఒప్పుకోలేదు పాపం. కానీ వానరులంతా చెబితే రాజ్య పట్టాభిషేకం కూడా చేసుకున్నాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడే. అయితే ఒక పని మాత్రం చేశాడు. తన అన్న అయినటువంటి వాలి యొక్క భార్య అయినటువంటి తారని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన భార్య రుమం ఉన్నది. తార కూడా రెండవ భార్య అయింది ఈయనకి. ఆవిడ మంచి ఆవిడే, పతివ్రతే, అంగీకరించింది. ఎందుచేత భర్త మరణిస్తే భర్త తమ్ముడిని వివాహం చేసుకునే అవకాశం ఆ కాలంలో, ఆ జాతిలో, అది కూడా చూడాలి మనం, వానర జాతి అది. దాన్ని పట్టుకొచ్చి మానవులకి పెట్టకూడదు. ఆ కాలంలో ఉండేదేమో. కొంతకాలానికి రాక్షసుని చంపాడు. బయటకు వద్దామంటే ఆ వీలు కాదే, బండరాయి అడ్డం పడింది. అది బహుకాలం పట్టింది ఆ రాయిని తొలగించడానికి. జాగ్రత్తగా వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఇది. తమ్ముడి మీద కోపం వచ్చి చంపుతానని కూడా పడితే తూర్పు దిక్కు చివరిదాకా వెళ్ళిపోయాట సుగ్రీవుడు. జపాన్ దాకా అందాం కూడా పడ్డాడు ఆయన. మళ్ళీ ఇలా పశ్చిమానికి అమెరికా దాకా వెళ్ళాడు పాపం. వెడుతున్నాడు, అలా ఓపిగ్గా వెడుతున్నాడు. ఉత్తర దిక్కుకి ఆర్కిటిక్ ధ్రువం దాకా వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అన్నగారు వెనకాలే ఉన్నాడు. అక్కడ చూసినట్టున్నాడు. ఆ దక్షిణ దిక్కుకు వెడుతూ ఉంటే దక్షిణ సముద్రంలో సింహికి ఉన్నది అని. మరి ఎలా తప్పించుకున్నారో వాళ్ళిద్దరూ. మరి నాకైతే ఆధారం దొరకలేదు. కానీ సుగ్రీవుడిని ఆవిడ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు హనుమంతుడిని ఇబ్బంది పెట్టింది, నీడను పట్టుకు లాగింది. శరీరాన్ని పెంచాడు, తన యొక్క నోటిని పెంచింది. ఇందాక చూసినటువంటి ప్రక్రియ ఉన్నది కదా. ఉన్నట్టుండి శరీరాన్ని సూక్ష్మం చేసి లోపలికి వెళ్ళి ఆవిడ మర్మావయవాలను గోళ్లతోటి చీరేసి బయటకు వచ్చాడు. క్షణకాలంలో సముద్రం మీద పడిపోయింది ఆవిడ యొక్క కళేబరం, భయంకరమైనటువంటి రాక్షసీ రూపంతో. అప్పుడు వానరోత్తమ దేవతను మళ్ళీ ప్రశంసించారు. ఇది 4వ మహత్కార్యం. నీకు ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి కార్యమును సాధించవయ్యా అని దేవతలు ప్రశంసించారు. అంటే నువ్వు వెడుతున్నటువంటి పనిలో, నువ్వు ప్రయత్నంలో నువ్వు విజయం సాధిస్తావని చెప్పకనే చెప్పారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం 4 లక్షణాలు చెప్పారు. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, నీలాగా గట్టి ధైర్యం, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తాము ప్రారంభించినటువంటి కార్యంలో విజయాన్ని సాధిస్తారయ్యా, విఫలం చెందరు అని దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి దేవతాగణాలందరూ కూడా ప్రశంసించారట. ధృతి, ధైర్యం. మొట్టమొదటమైన సముద్రాన్ని దాటడం కోసం ఎవరూ ధైర్యం చేయకపోతే ధైర్యంగా నేను దాటతానని సంసిద్ధుడయ్యాడే, ఆ ధైర్యం ఉండాలి మనం ఏదైనా పని కార్యక్రమం చేపట్టినప్పుడు. రెండవది దృష్టి, దూరదృష్టి ఉండాలి. కాస్త ప్రలోభపెట్టి మంచి మంచి పళ్ళున్నాయ్యా తినవయ్యా అని మైనాకుడు, సముద్రుడు ప్రలోభ పెడితే ప్రలోభ పడకుండా తనకు నిర్దేశించబడినటువంటి కార్యం ఏమిటో మనస్సులో ఉంచుకొని స్థిరచిత్తంతో ముందుకు సాగిపోయాడే, ఆ లక్షణం ఉండాలి.
అలాగే మూడవదైనటువంటి సమయస్ఫూర్తి, దాక్ష్యం, ధృతి, దృష్టి, మతి అన్నారు దాన్ని. సమయస్ఫూర్తి కావాలి. ఆ సురస తారసపడితే సమయస్ఫూర్తిని ప్రదర్శించి ముందు శరీరాన్ని పెంచి మళ్ళీ దాన్ని అంగుష్టమాత్రంగా కుదించేసి జాగ్రత్తగా బయటపడ్డాడే, ఆ సమయస్ఫూర్తి కావాలి. ఆవిడ దేవతను తెలుసు కనుక మామూలుగా మాట్లాడాడు, ప్రార్థించాడు. ఇక సింహికతోటి ఏమీ మాట్లాడలేదు, రాక్షసి అని తెలుసు కనుక వస్తూనే శరీరాన్ని పెంచడం, మళ్ళీ తగ్గించడం, లోపలికి ప్రవేశించడం, చంపడం, బయటికి రావడం, మళ్ళీ ముందుకు సాగిపోవడం. ఇక నాలుగవది ఉన్నదే పటుత్వం, పట్టుదల. అది చూపించావయ్యా ఇక్కడ, దాక్ష్యం అన్నారు. ఈ 4 లక్షణములు ఉన్నటువంటి వాడు విఫలం చెందడయ్యా, సఫలీకృతుడవుతాడు అని దేవతలంతా కూడా ప్రశంసించారు. 100 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి ఈ సముద్రాన్ని అవలేలగా దాటాడు. సూర్యుడు అస్తమించే సమయం అవుతున్నది. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే వర్ణిస్తారు. పొడవు మామూలుగానే ఉందట, 20 యోజనములుందట పొడవు. వెడల్పు 30 యోజనములుందట ఆయన శరీరం. ఎందుకంటే ఆయన ఉత్తరానికి దక్షిణానికి వెడుతున్నాడు. తూర్పు ఏమో కుడివైపు నుండి, పశ్చిమం ఏమో ఎడంవైపు నుండి. పశ్చిమానికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఆ నీడ పోను పొడవు మామూలుగానే ఉంటుంది, కానీ నీడ వెడల్పు పెరుగుతూ ఉంటుంది. అది కూడా వర్ణించారు. అదేవిధంగా తూర్పున ఉత్తరాన్ని పొడిచి దక్షిణానికి వెళ్ళినటువంటి ఉల్కలాగా ఉన్నట్ట, తోకచుక్కలాగా. అంటే దక్షిణంలో ఉన్నటువంటి లంకకి అరిష్టం అన్నమాట. హనుమంతుడు వెళ్ళినట్లయితే తన యొక్క వేగాన్ని నెమ్మదిగా తగ్గించుకున్నాడు. దగ్గరకు వచ్చాడు. సముద్ర తీరం కనిపిస్తున్నాయి, వృక్షములు కనిపిస్తున్నాయి, పర్వతములు కనిపిస్తున్నాయి. నా ఈ యొక్క భీకర శరీరాన్ని, నా యొక్క వేగాన్ని చూసినట్లయితే రాక్షసులు ఆశ్చర్యపోతారనుకుని వేగాన్ని తగ్గించి, శరీరాన్ని తగ్గించి తన సహజ సిద్ధమైనటువంటి స్థితికి వచ్చి అక్కడ లంబపర్వతము అనే ఒక పర్వతం ఉంటే ఆ పర్వతం మీద దిగాడు నెమ్మదిగా. శరీరాన్ని చిన్న చేశాడు కాబట్టి ఆ పర్వతానికి ఏమీ ఇబ్బంది కలగలేదు. ఆ చెట్ల మధ్యలో దిగాడు. సరోవరం పక్కన 3 పర్వతములు ఉన్నాయి. త్రికూటం అంటారు దాన్ని. 3 పర్వతములవి. ఒకటవది లంబపర్వతం, సముద్రానికి దగ్గరగా ఉన్నది. రెండవది అరిష్ట పర్వతం. తిరిగి వచ్చేటప్పుడు ఆ పర్వతం నుంచి వచ్చాడు. శరీరాన్ని పెంచి ఒక్కసారిగా ఎగిరితే నేలమట్టం అయిపోయింది ఆ పర్వతం. ఆ పర్వతం లేదు, ఇక 2 మిగిలాయన్నారు. 3వ పర్వతం మీద, 3వ శిఖరం మీద ఉన్నది బంగారు పర్వతం. అది ఆ శిఖరం మీద ఉన్నది రావణుని యొక్క నగరం అంతా కూడా, లంకానగరం అంతా కూడా. ఈ పర్వతం మీద నుంచుని ఆ లంకానగరాన్ని చూస్తున్నాడు. ఆయన అనుకున్నాడు, నేను ఏ విధమైనటువంటి అలసట కూడా పడలేదట. ఎంత దూరం ప్రయాణించినా ఒక్క నిట్టూర్పు కూడా విడిచిపెట్టలేదట. ఇలాంటి 100 యోజనములు ఇదే కాదు, ఎన్ని యోజనములున్నా కూడా దాటగలను నేను అనుకున్నాడు. ఇదొక లెక్క నాకు అనుకున్నాడు. సుందరకాండలో ఆధ్యాత్మ రామాయణం అన్నది. చాలా రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం మనం చెప్పుకునేది, అధ్యాత్మ రామాయణం. ఆ ఆధ్యాత్మ రామాయణంలో హనుమంతుడు అనుకుంటున్నట్టు చెబుతారు. ప్రాణప్రయాణ సమయే యస్య నామ సకృస్మరన్ తీర్త్వా భవంబుధేః పారం నరో యాతి చ తత్పరం తస్య దూతః తదంగంగుళిముద్రికః. ఏ ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామమాత్రమును ప్రయాణ సమయంలో భరించిన వాడై సంసార సముద్రమునే దాటగలుగుతాడో, ప్రయాణ సమయంలో ఏ శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క నామాన్నైతే మనం స్మరించి ఈ సమస్త కష్టముల నుంచి కూడా గట్టు మీదకెక్కి పుణ్యలోకాలకు వెళ్ళగలుగుతామో, ఆయన యొక్క దూతను నేను, ఆయన యొక్క అంగుళీకం దగ్గర ఉన్నటువంటి వాడిని నేను. ఈ లవణ సముద్రాన్ని దాటడం నాకెంత పని అనుకున్నట్ట హనుమంతుడు. ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. 100ల కొద్దీ దూరమైనా కూడా నేను సులభముగా దాటగలను అనుకున్నాడు. ఈ 100 యోజనల పరిమితమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి ఈ సముద్రం దాటడం నాకు ఒక లెక్క అనుకున్నాడు.
సీతాదేవిని అపహరించిన తర్వాత శ్రీరాముడు వస్తాడేమోనని భయం కలిగినటువంటి రావణుడు అక్కడ పహారా కట్టుదిట్టం చేశాడట సైనిక వ్యవస్థని. రాత్రింప్రవళ్ళు సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. రక్షణ వ్యవస్థ చాలా గట్టిగా చేశాడు. వాళ్ళను కూడా చూశాడు ఇక్కడి నుంచి. దాని చుట్టూ ఉన్నటువంటి సాగరం, అక్కడ ఒక అగట్ట, అవన్నీ కూడా చూశాడు. రావణుడు ఒక భయంకరమైనటువంటి శత్రువు, సామాన్యుడు కాదు అనుకున్నాడు. ఆలోచిస్తున్నాడు, వానరులు ఇక్కడికి వచ్చినా కూడా ఏం చేయగలరు, ఏం ప్రయోజనం ఉంది, ఈ లంకను జయించడానికి దేవతలకు కూడా శక్యం కాదు కదా, ఈ రాక్షసులను పోనీ ఏదో సామోపాయంతో జయిద్దామంటే మంచిగా చెబితే వినే రకం కాదు వీళ్ళు, రాక్షస జాతి. పోనీ డబ్బులు ఇచ్చి దానోపాయంతో జయిద్దాం, 4 ఉపాయాలు ఉన్నాయి, సామ, దాన, భేద, దండ ఉపాయాలు. పోనీ దానోపాయంతో ఏదో డబ్బులు ఇద్దామంటే డబ్బులున్నవన్నీ వీళ్ళకి సంపదలకు కుదవలేదు, వీళ్ళకి సిరులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. పోనీ 3వదైనటువంటి భేదోపాయంతో జయిద్దామా, వీళ్ళని వశం చేసుకుందామా, వీళ్ళకి గొడవలు పెడదామా అంటే రాక్షసులు వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడేదే ఉండదు. ఒకవేళ దేవతలతో కానీ మానవులతో కానీ యుద్ధం చేయవలసి వస్తే వాళ్ళంతా ఒకటైపోతారు, ఐకమత్యం ఎక్కువ వాళ్ళకి. పోనీ దండోపాయంలో జయిద్దామా అంటే చాలా పరాక్రమవంతులు వాళ్ళు, చాలా బలం ఉన్నది వాళ్ళకి, సర్వశక్తి సమన్వితులు. ఏ విధంగా బలం చేయాలి ఇక్కడ, నేను ఏ విధంగా సీతాన్వేషణ చేయాలి, మహారాగలిగితే ఈ సముద్రాన్ని దాటి అంగదుడు వస్తాడు, మా రాజుగారైనటువంటి సుగ్రీవుడు వస్తాడు, మా సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు వస్తాడు, నేను వస్తాను, వచ్చాడుగా ఇప్పటికే చేరాడు కనుక ఇంకెవరైనా రాగలరా? రామచంద్రమూర్తి వారు మాత్రం ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఇంత పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగినటువంటి ఈ లంకానగరానికి రాముడు వస్తే ఏం చేస్తాడు? ఆయన ఒక్క బాణంతో 7 తాడి చెట్లని ఒకే బాణంతో నరికాడు, 7 కులపర్వతాలని ఒకే బాణంతో కూలత్రోశాడు. అయినా సరే రాముడు ఇక్కడికి వచ్చి ఏం చేయగలడు అని ఆలోచిస్తూ అసలు ముందు సీతాదేవి బ్రతికి ఉన్నదా లేదా ఆ విషయం తెలుసుకుందాం. అది ముందుగా తెలుసుకున్నట్లయితే జానకీదేవిని చూసిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా మిక్కిలి క్రూరులైన వారు, బలిష్ఠులైన వాళ్ళును. వీళ్ళ చేత రక్షించబడుతూ ఉన్నటువంటి ఈ లంకానగరంలో నేను ఈ రూపంతో ప్రవేశించడం అసాధ్యం. ఈ రూపంలో గనక నేను వెళ్ళినట్లయితే నన్ను గుర్తుపట్టేస్తారు. లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహతు. లక్ష్య రూపంలో అంటే కనపడి రూపంలో వెళ్ళినట్టయితే నన్ను రాక్షసులు గుర్తుపడతారు, కనుక్కుంటారు. అలక్ష్య రూపంలో, కనపడని రూపంలో వెళ్ళినట్లయితే సీతాన్వేషణ చేయడం కష్టం అవుతుంది. ఒకవేళ నేను గాలిగా తిరిగినా కూడా, కనపడకుండా గాలి రూపంలో తిరిగినా కూడా వీళ్ళు నన్ను గుర్తుపడతారేమో. అందుచేత నేను కనపడిన రూపంలో వెళ్ళాలి. ఏ రూపంలో వెళ్ళాలి అంటే ఏ రూపము కాదు, నా సహజమైనటువంటి వానర రూపంలోనే పిల్లి పరిమాణంలో. పిల్లి ఎంత ఉంటుందో అంత. పిల్లి చాలా జాగ్రత్తగా ఉంటుంది, అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చేయకుండా తన పని తాను కానిచ్చుకుంటుంది. ఆ విధంగా నేను వెళ్ళి ఈ లంకానగరంలో నా మాత జానకీమాత యొక్క అన్వేషణ చేస్తాను. దూత సరి అయిన వాడు కాకపోయినట్లయితే రాజుగారు ఎంత చక్కటి సందేశం పంపినా కూడా, దూత సమర్థుడు కాకపోయినట్లయితే ఆ పనిని చెడగొడతాడు. భూతాశ్చర్ధా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవం దూతమాసద్యాతమసూర్యోదయే యథా. స్థిరచిత్తం లేనటువంటి పెరికి దూతను కనుక పంపించినట్లయితే అవ్వవలసినటువంటి పనులు కూడా అవ్వవు. దేశకాలములకు విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. సూర్యోదయ సమయంలో చీకట్లలాగా నశిస్తాయి అవి. అర్ధానర్ధంతరే బుద్ధి నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః. ఈ కార్యమును ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఈ విధంగా చేయడం మంచిది అని రాజుగారు చెప్పినప్పటికీ కూడా పండితులు కానటువంటి దూతలు ఉంటారే, నేనే గొప్పవాణ్ణి, నా అంతటి వాడు లేడు అని గొప్ప చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉంటారే,
వాళ్ళ వల్ల కార్యములన్నీ కూడా చెడిపోతాయి. నేను అసమర్థుడైనటువంటి దూతను కాకూడదు, నా ప్రభువు యొక్క కార్యం పాడవకూడదు. ఏ విధంగా నేను సీతాన్వేషణ కార్యక్రమం చేస్తాను? నేను కనుక రాక్షసుల కంటపడినట్లయితే రావణ సంహారాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యం పాడైపోతుంది, వ్యర్థమైపోతుంది. రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినా కూడా వాళ్ళు నన్ను గుర్తుపట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేరే రూపం ధరించకుండా నా సహజ రూపంలోని నేను ఇంత పెద్ద రూపంలో వెళ్ళినట్లయితే గుర్తుపట్టేస్తారు. అందుచేత నా రూపాన్ని తగ్గించుకుని నా యొక్క సహజమైన రూపంలో పెడతాననుకున్నవాడై ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందా అని ఆ లంబపర్వతం మీద అటు ఇటు సంచరిస్తూ లంకానగరం వైపుకు ప్రయాణం చేస్తూ నెమ్మదిగా హనుమంతుడు వెడుతూ ఉన్నాడు. లంకలోకి ప్రవేశించాడు. ఎలా ఉంటాయంటే రాజుగారి యొక్క అంతఃపురము, ఆ ఉండేటటువంటి యోధులు, మంత్రులు, సేనాధిపతులు వాళ్ళంతా ఒక ప్రహారీ గోడకి లోపల ఉంటారు. చుట్టూ కూడా రక్షణ ఉంటుంది. ఆ బయట ఊరుంటుంది. పట్టణంలో ఉండే ప్రజలంతా ఆ లంకలోకి ప్రవేశించాడు. లంకానగరాన్ని చూస్తున్నాడు. 7 అంతస్తులు 8 అంతస్తులు భవనములున్నాయి. అక్కడ రాక్షసులంతా సంచరిస్తూ ఉన్నారు. ఈ విధంగా సంచరిస్తూ లంకానగరంలోకి అంతఃపురంలోకి ప్రవేశిద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఆ లంకాధిదేవత లంకే, లంకానగరమే, లంకిణి అన్నారు తెలుగులో. రాక్షసి, రాక్షస రూపంలో వచ్చింది లంకానగరం. వచ్చి తనను అడ్డగించింది. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షితా రావణ బలైః ఉద్యతాయుధధారిభిః. ఆయుధములతో సిద్ధంగా ఉన్న రాక్షస సైన్యములు రక్షిస్తున్నటువంటి ఈ నగరమును బలప్రయోగంతో ఇతరులెవరూ జయించలేరనుకున్నాడు. ఆ విధంగా వెడుతూ ఉండగా లంకాధిదేవత చూసి, ఎవరు నువ్వంది, ఎందుకొచ్చావంది. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయా కథయస్వేహయత్తత్వం యావత్ ప్రేణాధరంతి తే. ఓ వానరా, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, నా చేతిలో నీ ప్రాణాలు పోకముందే యథార్థం చెప్పంది. నశక్యం ఖల్వియం లంకా ప్రవేశుం వానరత్వయా రక్షితా రావణ బలైః అభిగుప్తా సమంతతః. రావణ బలము చేత అంతటా కూడా బాగా రక్షించబడుతూ ఉన్నటువంటి ఈ లంకలో ప్రవేశించడం నీకు అసాధ్యమైనటువంటి పని. ముందు సమాధానం చెప్పు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు? ఏమీ భయపడలేదు హనుమంతుడు. అధతామబ్రవీద్వీరో హనుమానగ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. అక్కడ ఆ లంకతోటి మహావీరుడైనటువంటి హనుమంతుడు చెబుతున్నాడు. కాత్వం నిరూపణయనా పురద్వారేవ తిష్టతి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్సయసి దారుణా. నువ్వు అడిగిన దానికి సమాధానం తర్వాత చెబుతానులే, కానీ ముందు అసలు నువ్వెవరివి, స్త్రీ రూపంతో ఇక్కడెందుకున్నావు నువ్వు, నన్నెందుకు ఆటంకపరుస్తున్నావు నువ్వు, ఈ పురద్వారం దగ్గర ఎందుకు నిలబడి ఉన్నావు నువ్వు, ఎందుకు బెదిరిస్తున్నావు అని అడిగాడు. నేను మహాత్ముడైనటువంటి రావణాసురుడి యొక్క అనుచరురాలిని, నేను ఆజ్ఞానువర్తిని, ఈ నగరమును రక్షిస్తూ ఉంటాను, నన్నెవరూ కూడా ఎదిరించలేరు, నన్ను దాటి అనుమతి లేకుండా నన్ను దాటి లోపలికి ఎవరూ వెళ్ళలేరు, నన్ను ధిక్కరించి నీవు ఈ నగరంలో ప్రవేశించడం అసాధ్యం, నేడు నా చేతిలో నీకు చావు తప్పదంది, అసువులు వీడి దీర్ఘనిద్రలో ములుగుతావంది. నేను సాక్షాత్తు లంకాధిదేవతని, నేను ఈ లంకానగరం యొక్క అధిష్టాన దేవతని, ఈ నగరమును అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాను, ఈ విషయమే నీకు చెప్పాను. అమ్మా, ఇక్కడేవో వనములుంటాయిట, ఉపవనములుంటాయిట, చక్కటి
ప్రాకారములతోటి తోరణములతోటి ప్రాకారములుంటాయట, మేడలుంటాయట, పెద్ద పెద్ద భవనములుంటాయట. విన్నాను నేను. అవన్నీ చూసి వెడదామని వచ్చాను. లంకలో ఉన్నటువంటి తోటలని, ఉద్యానవనాలని, అడవులని, వానరం కదండి, తోటలు, ఉద్యానవనములు, అడవులు, వరుసలు తీరి ఉన్నటువంటి భవనములు, ఇవన్నీ చూడ్డానికి ఇక్కడికి వచ్చానన్నాడు. నేను రావణుని పోషణలో అతని అండదండలతో ఉన్నాను. నన్ను జయించకుండా నువ్వు ఈ లంకలో, ఈ నగరంలో నువ్వు ప్రవేశించలేవంది ఆవిడ అని. ఈ నగరమును చూసిన పిమ్మట తిరిగి వెళ్ళిపోతానన్నాడు హనుమంతుడు. చాలా గట్టిగా ఒక దెబ్బ కొట్టింది హనుమంతుణ్ణి. ఒక భీకర నాదం చేశాట. అంత చిన్న రూపమేమో ఒకసారి గట్టిగా నాదం చేశాట. చేసినటువంటి హనుమంతుడు, ఆడది స్త్రీని చంపకూడదు, స్త్రీవధ మహాపాపకృత్యం, కుడి చేత్తో కొడితే వస్తుందేమోనని ఎడమ చేత్తోటి చిన్నగా ఇలా అన్నట్ట. దెబ్బకి కింద పడింది. కళ్ళు తిరిగాయి ఆవిడికి. మహాత్మా, మహాపురుష, వానరోత్తమ వెంటనే దారిలోకి వచ్చింది. ధీరులైనటువంటి మహాబలశాలులు స్త్రీవధ చెయ్యకూడదు అనేటటువంటి నియమానికి కట్టుబడి ఉంటారయ్యా. నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను, నేను నీ పరాక్రమం చేత జయించబడ్డాను. నేను మాట చెబుతాను వినవలసింది. నేను ఈ లంకను భరించలేనని, ఈ లంకానగరాన్ని నేను కాపాడలేనని ఓసారి బ్రహ్మదేవుడితో చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు కొంతకాలం అలాగే ఉండు, ఏదో ఒక రోజున ఒక వానరుడు వచ్చి తన పరాక్రమంతో, తన ప్రతాపంతో నిన్ను జయిస్తాడు. అప్పుడు నీకు ఈ లంకానగర కాపలా బాధ తప్పుతుంది, లంకకు చేటుకాలం మూడుతుంది అప్పుడు అని చెప్పాడు. ఆ రోజు ఈ రోజే రానే వచ్చింది. కాబట్టి నీవు తలపెట్టినటువంటి బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరుతుంది, దానికి తిరుగుండదు. దురాత్ముడు రాక్షసరాజు అయినటువంటి రావణునికి, రాక్షసులందరికీ, ఈ లంకానగరానికి సీతామాత కారణంగా చెడ్డ రోజులు వచ్చాయి. అంటే సీతాదేవి లంకలో ఉంది, మనం సందేహపడక్కర్లేదు. అందువల్ల లంకలో ప్రవేశించు, నీవు తలపెట్టినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకోవయ్యా. శాపమునకు గురి అయి రావణుని చేత పరిపాలించబడుతున్నటువంటి ఈ సుందర నగరంలో నువ్వు ప్రవేశించు, హాయిగా వెళ్ళు, స్వేచ్ఛగా నిరాటంకంగా సంచరించు. పరమసాధ్వి అయినటువంటి జానకీమాత కోసం అంతటా కూడా వెతుకు అని చెప్పింది. కానీ ఆవిడ ఎక్కడుందో చెప్పలేదు. చెప్పుంటే ఈయనంత కష్టపడక్కర్లేదు. లంకలో ఉందని మాత్రం తెలుస్తూ ఉన్నది. లంక అంతా శోధించమని చెప్పింది. మహా తేజస్శాలి అయినటువంటి కపివరుడైనటువంటి ఆ హనుమంతుడు కామరూపిణి అయినటువంటి ఆ లంకా నగరమును యొక్క గర్వాన్ని అణిచాడు, తన పరాక్రమం చేత జయించాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః. సుగ్రీవుడికి హితకరుడు, మహాబాహువు అయినటువంటి ఆ హనుమంతుడు ముఖ్యద్వారం నుంచి కాకుండా లంకాధిదేవతైనటువంటి లంకిని హాయిగా వెళ్ళవయ్యా, స్వేచ్ఛగా నగరంలో ప్రవేశించవయ్యా అని చెప్పినా కూడా ముఖ్యద్వారంలోంచి కాకుండా ప్రాకారం నుంచి దూకేట, ఎడమకాలు ముందు పెట్టేట. దీనికి నీతి సూత్రాలు చెప్పారు. నీతి శాస్త్రం చెబుతుంది, గ్రామం వా నగరం వాపి పత్తనం వా పరస్య హి విశేషాత్ సమయే సౌమ్యానద్వారేణ విశ్చేనృపః. ఎప్పుడైనా సరే శత్రువు యొక్క గ్రామాన్ని కానీ, నగరాన్ని కానీ, పట్టణాన్ని కానీ విశేష సమయంలో వెళ్ళాలి అంటే ముఖ్యద్వారంలోంచి కాకుండా అద్వారేణ, ఆ ద్వారం కాని చోటు నుంచి వెళ్ళాలంటే ప్రాకారం దూకి వెళ్ళాలట. అద్వారేణ విశేక్షత్రోపురం గ్రామం గృహం తతః అంటుంది వేదం కూడా. పురమును కానీ గ్రామమును కానీ విశేష సమయములలో శత్రువు యొక్క పురమైనట్లయితే ద్వారం కాని ప్రదేశంలోంచి వెళ్ళాలట. మహాభారతంలో సభాపర్వంలో ఇదే భావాన్ని ఒక శ్లోకంలో చెప్పారు వ్యాస మహర్షి. అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహం ప్రవిశంతి నరావీరాహ నీతిశాస్త్ర విశారదాహ. నీతిశాస్త్ర విశారదైనటువంటి వాళ్ళు
మిత్రుడి యొక్క గృహంలోకి వెళ్ళేటప్పుడు కుడిపాదం పెట్టాలట, శత్రువు యొక్క గృహంలోకి వెళ్ళేటప్పుడు ఎడం పాదం పెట్టాలట. అలా పెట్టి వెళ్ళమన్నారు. శత్రువు యొక్క గృహంలోకి వెళ్ళేటప్పుడు ద్వారంలోంచి వెళ్ళాలట, శత్రువు యొక్క గృహంలోకి వెళ్ళేటప్పుడు అద్వారంలోంచి వెళ్ళాలన్నారు, ద్వారం కాని ప్రదేశంలోంచి. ఈ సందర్భం ఏమిటంటే, ధర్మరాజు గారు రాజసూయ యాగం చేద్దాం అనుకుంటున్నాడు. తమ్ముళ్ళంతా చెప్పారు, మంత్రులు చెప్పారు, మీరు చేయండి మహారాజా, మీ తమ్ముళ్ళు మహాబలపరాక్రమవంతులు, మీరు ఈ దేశాన్నంతని కూడా జయించగలరు, కాబట్టి మీరు రాజసూయ యాగం చేయండి అన్నారు. రాజసూయ యాగం చేయాలంటే ప్రపంచం అంతా జయించాలి, శత్రువులను జయించి కానీ చేయడానికి లేదు. ఆయనకి నమ్మకం ఏంటంటే శ్రీకృష్ణుల వారే చెప్పాలి. ద్వారక కబురు చేశాడు శ్రీకృష్ణుల వారిని వెంటనే రమ్మని. ఆయన బయలుదేరి వచ్చారు. కృష్ణ, అందరూ కూడా నన్ను రాజసూయ యాగం చేయమంటున్నారయ్యా అన్నాడు. చెయ్యి మహారాజా, బాగానే ఉంది, నువ్వు అందుకు తగినవాడివే, కానీ చిన్న ఇబ్బంది ఉందయ్యా. ఇక్కడ అందరు రాజుల్ని జయించాలి, అందరినీ జయించేస్తాం, కానీ ఒక్కడున్నాడు జరాసంధుడు, మహాపరాక్రమవంతుడు. అతన్ని జయిస్తే మన పని సగం పైగా అయిపోయినట్టే. నా మీదకి 18 మార్లు దండెత్తి వచ్చాడు మగధ మీదకి, మధురానగరం. నేను పారిపోయే రథంతో యుద్ధం చేయలేక చాలాసార్లు. నువ్వు ఒక పని చేస్తే నువ్వు ఈ పని చేయగలుగుతావు. నీ తమ్ముడైనటువంటి భీముణ్ణి, అర్జునుణ్ణి నాతోటి ఇచ్చి పంపించి మేము ముగ్గురం పెడతాం, అతన్ని జయించి వస్తామన్నాడు. కృష్ణ, నా తమ్ముళ్ళిద్దరూ నాకు కళ్ళయ్యా, 2 కళ్ళు. నువ్వు నాకు ప్రాణంతో మనస్సే, మీరు లేకపోతే కళ్ళు మనస్సు లేనివాడిని అవుతాను. నువ్వే జరాసంధుణ్ణి ఏమీ చెయ్యలేక తప్పుకున్నానన్నావు, ఇప్పుడు మాత్రం ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. ఇది సమయం అయ్యా, అప్పుడు సమయం కాదు, ఇది సమయం. నీ తమ్ముడైనటువంటి భీముడి చేతిలో అతడు వధించబడతాడు. నన్ను నమ్మి మీ తమ్ముళ్లను పంపించంటే ధర్మరాజు పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గిరివ్రజం అనేటటువంటి అతని యొక్క పట్టణంలో దూకి వెళ్ళారట. అక్కడ చెప్పారు ఈ వాక్యాన్ని. ఆ విధంగా హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. ఒక్కొక్క భవనమే చూసుకుంటూ వెడుతున్నాడు. తూర్పు దిక్కును తలుపు లేనటువంటిది ఒకటి, పశ్చిమ దిక్కును తలుపు లేనిది ఒకటి, పెద్ద పెద్ద భవంతులు, రాక్షసులంతా ఉన్నారు. కొంచెం దేవతల్లాగా కనిపించే వాళ్ళు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రహ్మరాక్షసులు అంటారు వాళ్ళని. మల్లులంతా కూడా రాత్రి సమయం చంద్రోదయం అయింది. చంద్రుడు చాలా ప్రకాశంగా హనుమంతుడికి సహకరిస్తూ ఉన్నాడు. 7 అంతస్తుల భవనములు, ఒక్కొక్క చోటే తిరుగుతూ ఉన్నాడు. అందమైనటువంటి స్త్రీలు, రాక్షసుల్లో కూడా అందమైన వారు ఉన్నారు, వివిధ జాతులకు చెందిన వారు ఉన్నారు. అక్కడ నాగజాతి, యక్షజాతి వీళ్ళంతా ఉన్నారు. ఆ మెట్ల మించి దిగుతూ ఉంటే ఆ వడ్డాణం యొక్క చప్పుళ్ళు అవుతున్నాయి. నగలు ధరించినటువంటి వాళ్ళు, రాక్షసులంతా కూడా కుస్తీలు పడుతూ ఉన్నవాళ్ళు, భార్యలతో విహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, భోజనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అప్పటికే నిద్రలోకి జారుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చూశాడు. యజ్ఞములు చేసి కృత్యాలను సృష్టించి ఆ కృత్యాలతోనే శత్రువులను సంహరించేటటువంటి బ్రహ్మరాక్షసులను చూసేట ఆయన. అక్కడ ఒక్కొక్క ఇల్లే చూసి వెడుతూ ఉన్నాడు. కానీ సీతాదేవి దర్శనం మాత్రం కావడం లేదు. ఇంతవరకు చిత్రం ఏమిటంటే, ఇంతవరకు సీతాదేవి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఎప్పుడైనా చూస్తే కదా. ఆ 4 నెలలు ఆ ప్రశ్రవణ పర్వతం మీద, ప్రవర్షణ పర్వతం అది, ఆ పర్వతం మీద రాముడు గుహలో ఉంటే రాముడు లక్ష్మణుడు వెనకాల నిలబడ్డాడు అనుకుందాం. పాదాల దగ్గరుండి సేవ చేసుకునేవాడు ఈ హనుమంతుడు. అప్పుడు రాముడు ఇతడే సీతాన్వేషణ చేయగలవాడని నమ్మినవాడు కనుకనే, అందుకే కదా అంతమంది పెడితే ఇతనొక్కడికే ఉంగరం ఇచ్చాడు, అంగుళీయకం ఇచ్చింది హనుమంతునికే. అప్పుడు కొన్ని విశేషాలు చెప్పేవాడు, సీతాదేవిని గురించి కొన్ని విషయములు చెప్పేవాడు. వాటిని బట్టి సీతాదేవి ఇలా ఉంటుంది అని ఒక మనస్సులో ఒక ముద్రణ ఉన్నది ఈయనకి. అందుచేత ఆ ముఖాల్లోకి చూసేవాట. రాక్షస స్త్రీలకి మానవ స్త్రీలకి తేడా ఉంటుంది. అలాగే కనుబొమ్మలు చూసేవాట, అలంకారాలు చూసేవాట. చక్కగా అలంకరించుకొని నిద్రపోతూ ఉన్నట్టయితే ఈవిడ సీత కాదు, సీతాదేవి నగల ధరించదు కదా. భర్తని ఎడబాసిన సీతాదేవి
అని తిరుగుతూ ఉన్నాడు, లంకలో సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు. రేపు కొనసాగిద్దాం. మీరు అవకాశం ఇచ్చినట్లయితే 6 గంటలకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. ఆలస్యమైనా పర్వాలేదు కానీ 8కి ఆపేస్తాము. అందరూ కూడా రావాల్సింది. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.